తిక్కలేసే రక్కసులకు రకదమొచ్చే తల్లి తల్లి తిరగబడితే తలబంతులు పైకి లేచే అక్క చెల్లి చీరగట్టు ఒట్టు పెట్టు చేతులెత్తి చిత్తకి గలగల గల గాజులెగిరే గుండాలకు గుండె చెదిరే మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన వేరే సాంగ్స్ ప్లే చేయి. మా కెమెరాలన్నిటికీ కూడా ఆ ఫ్లాగ్స్ అడ్డం వస్తున్నాయి. దయచేసి మీరు ఆ ఫ్లాగ్స్ అన్ని కొంచెం వెనక్కి తీసుకెళ్ళండి. దయచేసి కెమెరాలకు అడ్డం పెడితే మీటింగ్ విజువల్స్ మొత్తం పోతాయి. ప్రపంచవ్యాప్తంగా టీవీల మీద కూర్చొని ఈ యొక్క మీటింగ్ చూడటం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది కలిగించొద్దు. ఆ పెద్ద పెద్ద ఫ్లాగ్స్ అన్ని కూడా కొంచెం వెనక్కి తీసుకెళ్ళండి. దయచేసి వెనక్కి తీసుకెళ్ళండి ప్లీజ్. అర్థం చేసుకోవాలి మీరు. మనలాగే చాలా మంది మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి యొక్క మీటింగ్ చూడటం కోసం టీవీల ముందు ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఆ ఫ్లాగ్స్ అన్ని కూడా కొద్దిగా వెనక్కి తీసుకెళ్ళండి. మీడియా వెహికల్ పక్కన ఉన్న ఫ్లాగులు మొత్తం బ్యాక్ సైడ్ తీసుకెళ్లాలి. దయచేసి మొత్తం వెనక్కి వెళ్ళాలి ప్లీజ్. ప్రభుత్వానిపై చేసెను పోరు నియంత పాలన నిలువున కూల్చగ నిప్పు కనికలై నిగ్గు దేశగా సింగమల్లె మన ఆంధ్ర పల్లెలు జంగు నడిపిరి కూలి తల్లులు జాగోరే జాగో కదిలిందిర జనసేన జన జాతరలో నేడు రణ గర్జన చేసేనా జాగోరే జాగో కదిలిందిర జనసేన జన జాతరలో నేడు రణ గర్జన చేసేనా ఆడబిడ్డలంతా అరే అక్కై మండేనా పవనన్న దండులోనా ఎండై నినదించేనా ఆడబిడ్డలంతా అరే అక్కై మండేనా పవనన్న దండులోనా ఎండై నినదించేనా దుక్కి దున్నిన రైతు నాగలి బుక్కి పిడికిలై ఎగిసినాదిరా గడ్డి కోత నిరుపేద సెల్లలు కండ్రగొడ్డలై లేసినాదిరా చెమట చుక్కల చెలిమి చేసిన శ్రమజీవులు ఒక సైరనూదిరా కార్మిక కర్షక అక్కలు అంతా కథన మందున ఖడ్గమాయరా తిరుగుబాటుకు తిలకం దిద్ది వీరవనితల పౌరుషమద్ది ఆడబిడ్డలే ఆయన సిద్ధం సర్కారు మీద చేయగ యుద్ధం జాగోరే జాగో కదిలిందిర జనసేన జన జాతరలో నేడు రణ గర్జన చేసేనా జాగోరే జాగో కదిలిందిర జనసేన జన జాతరలో నేడు
ప్రజాక్షేమమే గాలికి వదిలి పదవుల వ్యామోహంలో మెదిలి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆడుతున్నారు చూడరగాట. అడుగడుగున లఘు పడగ వినీతి కోనరాదు కోసైనా నీతి అక్రమ సంపాదననే ధ్యేయం నీట మునిగిపోయిందిర న్యాయం. ఓ దోపిడి దొంగల భరతం పట్టగ సర్కారుకు గరి కోరి కట్టగా శివంగులైనరు ఆడబిడ్డలు సింహగర్జనై మన ఆంధ్రాలో. జాగో రే జాగో కదిలిందిర జనసేన జనజాతరలో నేడు మన గర్జన చేసేన. జాగో రే జాగో కదిలిందిర జనసేన జనజాతరలో నేడు మన గర్జన చేసేన. ఆడబిడ్డలంతా వరగై మండేనా పవనన్న దండులోనా జెండైని నదించేనా. ఆడబిడ్డలంతా అరగై మండేనా పవనన్న దండులోన జెండై నిలదించేనా. హలో అన్న వచ్చే ఆశ వచ్చే సేన వచ్చే సత్తు విచ్చే గలగల గల గాజులెగిరే గుండాలకు గుండె చెదిరే మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన మన 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 అన్న జన 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 సేన. అక్క చెల్లి చీర కట్టు ఒట్టు పెట్టు చేతులెత్తి చిత కొట్టు కారవేసి దంచి కొట్టు. చీకట్లో దీపమెంటే చెల్లెమ్మారా ఆకలేస్తే అన్నమెంటే అక్కోనూరా. అన్నమంటే ఆశ వచ్చే మల్లమ్మలు రుద్రమ్మలు ఐలమ్మలు మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు. అన్నమంటే ఆశ వచ్చే అమ్మ చాడు బిడ్డలంతా నిమ్మడంగా ఉండిపోదే కర్మంటూ గడ్డంతా చీకట్లో జారిపోదా. అన్నమంటే ఆశ వచ్చే అక్కలకు దిక్కలేసే రక్కసులకు రకడమొచ్చే తల్లి తల్లి తిరగబడితే తలబంతులు పైకి లేచే. అన్నవచ్చే ఆశ వచ్చే అక్క చెల్లి చీర కట్టు అందరికీ నమస్కారం. ఈ రోజున జనసేన అధినేత పావనమూర్తి పవన్ కళ్యాణ్ గారు మన అవనిగడ్డకు విచ్చేసిన సందర్భంలో సాగరం తరలి వచ్చి వారికి స్వాగతం చెప్పినట్లుగా తరలి వచ్చిన అవనిగడ్డ నియోజకవర్గ ప్రజానీకానికి ముందుగా నేను శిరస్సుంచి నమస్కరిస్తున్నాను. నిజంగా మీ అభిమానాన్ని చూస్తా ఉంటే నాకు నోట మాట రావటం లేదు.
నిజంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక మహోన్నతమైన ఆశయాలతో సమాజం గురించి ఆలోచిస్తూ రాష్ట్ర ప్రజల బాగు కోసం ఆలోచించే ఒక మహోన్నత వ్యక్తిని ఈ రోజున మనం ఇక్కడ స్వాగతం చెప్పుకోవటం మనందరికీ లభించిన ఒక అదృష్ట భాగ్యంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు అందరు రాజకీయ నాయకులు లాంటి వారు కాదు. ఆయన పదవుల కోసం ఏనాడు తాపత్రయపడలా. ప్రజల కోసం తాపత్రయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వారి నాయకత్వంలో ఈ రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడటం, ఆ కూటమికి ప్రధాన కారకులు పవన్ కళ్యాణ్ గారు. కూటమికి ప్రధాన కారకులు పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం మనందరికీ విదితమే. ఆ కూటమి పక్షాన్ని ఈ రోజున ఆవనగడ్డ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా నిలబడే అవకాశం కల్పించినందుకు పవన్ కళ్యాణ్ గారికి నేను ముందుగా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన పార్లమెంటుకి శ్రీ వల్లభనేని బాలశౌరి గారు జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఈ రోజున త్రివేణి సంగమం లాగా 3 పార్టీలు కూడా ఏకంగా పనిచేస్తున్న నియోజకవర్గం ఏదంటే అవనిగడ్డ నియోజకవర్గం అని చెప్పుకో తప్పదు. అటు తెలుగుదేశం శ్రేణులు, జన సైనికులు, బీజేపీ పెద్దలు అందరూ కూడా కలిసికట్టుగా అవనిగడ్డ నియోజకవర్గం నుంచి బందర పార్లమెంట్ నుంచి గాజు గ్లాస్ గుర్తు మీద కూటమిని గెలిపించాలని చెప్పిన అక్కుటేద దీక్షతో ఈ రోజున మీరందరూ కూడా తరలి వచ్చారు. మీకందరికి కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు. అవనిగడ్డ నియోజకవర్గం గత 5 సంవత్సరాలుగా అనేక సమస్యలతో తలడుతున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. అభివృద్ధి అనేది ఏ కోసైనా లేని పరిస్థితి ఏర్పడింది. ఏ రోడ్డు చూసినా ఏమన్నది గర్వకారణం అన్నట్టుగా అన్ని రోడ్లు కూడా గుంతలమైన పరిస్థితి ఏర్పడింది. ఒక రోడ్డుని బాగు చేసిన స్థితి లేదు. అంతేకాకుండా అవనిగడ్డ నియోజకవర్గం వ్యవసాయ ప్రాధాన్యత గల నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో సాగునీటి కష్టాలు అన్నీ ఇన్ని కాదు. ఆ రోజున గత ప్రభుత్వ హయాంలో 45 బస్తాలు పండించుకున్న 5,000 ఎకరాల రైతులు 5 సంవత్సరాలుగా నీరు లేక పంట పండించుకోక బీడు పెట్టిన పరిస్థితి వచ్చిన సంగతి మనందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే డ్రైనేజీ మరమ్మతు చేయకపోవడంతో కొద్దిపాటి వర్షాలకే పంట పొలాలు మునిగి 4 ఇక్కడ ఆత్మహత్యలకి పాల్పడతాం. ఆ 4 కుటుంబాలని ఆదుకున్న ఘనత పవన్ కళ్యాణ్ గారు దక్కింది తప్ప ప్రభుత్వానికి దక్కలేదని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాను. ఎవరైతే కౌలు రైతులు ఆత్మహత్య చేస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌలు రైతులందరికీ కూడా ఆర్థికంగా సహకారం అందించారు పవన్ కళ్యాణ్ గారు. వారి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు ఎవరు కదలకుండా నిశ్శబ్దంగా ఉండాలి. కొంచెం జెండాలు కూడా పక్కా పెట్టండి, కనపడకుండా ఉంటున్నాయి. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉంటే కార్యక్రమంలో మనం ఎంతకాలం ఎదురు చూస్తుంది పవన్ కళ్యాణ్ గారి కొరకు ఆ కార్యక్రమం మనం దయచేసి ఎవరు మీరు ముందుకు రాకుండా ఉంటే మంచిది. ఒక్క అడుగు వెనక్కి వెళ్ళండి. మీరు ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ, ఒక్క అడుగు వెనక్కి వెళ్ళండి. నలిగిపోకుండా చూసుకోండి. ఏ సభలకి ఆడబిడ్డలు రారు, మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మంది. దయచేసి ఆ జెండాలు ఊపుతున్న ఆ ఒక్క సమూహం ముందుకు రాకుండా దయచేసి మీరు ఉండండి. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మహిళల పట్ల ఎంత భక్తి గౌరవాలతో ఉంటారంటే ఇది ఒక నిదర్శనం అని చెప్పి మాత్రం మనం చేస్తాను. అందుకన్న జన సైనికులందరూ కూడా వారు చెప్పిన కొంచెం వెనక్కి వెళ్ళి ఈ మహిళా మహిళలకు రక్షణ కవచంగా నిలబడాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాను. దయచేసి కొంచెం వెనక్కి జరగండి, వాళ్ళకి రక్షణ కవచంగా నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ గారిని ఆదేశిస్తే ఆ ఆదేశాన్ని జన సైనికులు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంది. ఆ రీతిలో మీరు వ్యవహరించాలని చెప్పి మాత్రం కోరుకుంటూ ఈ రోజున మనకి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, ప్రతి చేనికి నీరు ప్రతి చేతికి పని అని చెప్పినాయి. అంచేత మన ఏదైతే అవనిగడ్డ నియోజకవర్గంలో అష్టకష్టాలు పడుతున్న రైతాంగానికి ప్రతి చేనికి నీరిచ్చే బాధ్యత వాళ్ళ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మాత్రం మనం చేస్తాను.
అలాగే తాగునీటి సమస్యలు అనేకం ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా తాగునీటి సమస్య. ఇంటింటికి కూడా కుళాయి ఇస్తామని చెప్పి వాళ్ళ కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఆ రకంగా మీ తాగునీటి సమస్య కూడా పరిష్కారం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంలో నేను మనవి చేస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, ఈ రోజు నా మీద మీకు నమ్మకం ఉందంటే నేను అందరి వాడిని అని చెప్పి మీరు నమ్ముతున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. నేను ఈ సభాముఖంగా వాగ్దానం చేసేది ప్రతి ఒక్కరికి కూడా నేను రక్షణ కవచంగా నిలబడతానని చెప్పి మాత్రం మనం చేస్తాను. ఇవాళ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి, దయచేసి వాటిని నమ్మకండి. బడుగు బలహీన వర్గాలకి, దళిత గిరిజన వర్గాలకి అండగా నిలిచేది జనసేన. ఆ జనసేన జెండా పట్టుకుని మీకు అండగా నిలబడతామని చెప్పి కూడా ఈ సందర్భంలో మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. అలాగే అనేక కార్యక్రమాలు మనకు మిగిలిపోయి ఉన్నాయి. ఎదురుమండి ఏటిమొగ బ్రిడ్జి, అలాగే వాళ్ళ నదీ తీరాలను కోత గురవుతున్న ఎడ్లంక, ఎదురుమండి మొదలై అవన్నీ సంరక్షించుకోవాలి. అలాగే కరకట్టలు, సముద్ర కట్టలు పరిరక్షించుకోవాలి. అలాగే 22A భూములు అని చెప్పి పదే చెబుతున్నారు, కానీ అవి ఎక్కడ అమల్లోకి వచ్చిన పరిస్థితులు లేవు. అంచేత ఏదైతే నిషేధిత భూములు ఉన్నాయో ఆ నిషేధిత భూములకు కూడా మళ్ళా మా ప్రభుత్వ హయాంలో తప్పనిసరిగా మీకు న్యాయం చేసే పరిస్థితి మాత్రం చేస్తామని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తూ, అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాం. అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్లో అవనిగడ్డని అగ్రగామిగా నిలుపుతామని చెప్పి మాత్రం మీ అందరికీ మనవి చేస్తున్నాం. 5 సంవత్సరాలుగా అవనిగడ్డ జరిగింది ఏంటి? దోపిడీ, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, రకరకాల దోపిడీలతో స్థానిక శాసనసభ్యుడు సింహాద్రి రమేష్ బాబు గారు, షాడో ఎమ్మెల్యే కడవకొల నరసింహరావు గారు చేసిన దోపిడీ మీ అందరూ తెలిసిన దోపిడీ. ఆ దోపిడీని మనం కోరుకుంటున్నామా? ఆ దోపిడీ లేని ప్రభుత్వం పాలన రావాలా అనేది వాళ్ళు మనం ఆలోచించాలి. మనకు మాట్లాడే హక్కు లేకుండా చేశారు, ప్రశ్నించే హక్కు లేకుండా చేశారు. మాట్లాడితే జైలులో పెట్టిన పరిస్థితి, కేసులు పెట్టిన పరిస్థితి, ప్రజలకు సంక్షేమ పథకాలు తీసేస్తామని భయపెట్టిన పరిస్థితి. వీటన్నిటి నుంచి కూడా విముక్తం కావాలంటే ఇవాళ మళ్ళా మనం కూటమిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక స్వేచ్ఛాజీవులుగా మీరు సంచరించే విధంగా అవనిగడ్డ నియోజకవర్గంలో మీకు స్వేచ్ఛనిచ్చి మీ యొక్క అండగా నిలిచే వ్యక్తిగా నేను ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంలో మనవి చేసుకుంటూ, ఇప్పుడు మన బందర పార్లమెంట్ అభ్యర్థి శ్రీ వల్లభనేని బాలశౌరి గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. మన జనసేన పార్టీ అధ్యక్షులు పెద్దలు కళ్యాణ్ బాబు గారు అవనగడ్డ నుంచి నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి మహిళా తల్లులు సోదరులు అందరికీ కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అవనగడ్డ నియోజకవర్గం అనేక సమస్యలతో ఉంది, మనందరికీ తెలుసు. ఇది కృష్ణా డెల్టా, 2 పంటలు వరి మాత్రమే పండించుకునేటువంటిది రైతాంగం. మొదటి పంట వరి, 2వ పంట అపరాలు పండించుకునేటువంటి రైతాంగం. కానీ కృష్ణా నది ఎప్పుడైనా ఎండిపోతే ఈ కృష్ణా డెల్టా ఎండిపోతూ ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయం పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారికి ఆలోచన లేదు గత 5 సంవత్సరాల నుంచి. ఆ విషయం నేను పవన్ కళ్యాణ్ గారితో పార్టీలో చేరే ముందు కూడా నేను మాట్లాడాను. వారు 100% మనం అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి చెప్పారు. ఈ కృష్ణా డెల్టాకి రైతాంగానికి గుండెకాయ లాంటి ప్రాజెక్టు పోలవరాన్ని ఎంబటే రానున్నటువంటి 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలకు ఒక పార్లమెంటు సభ్యుడిగా మరి బందర్ పోర్టు ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉంటే ఒక పార్లమెంటు సభ్యుడిగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 4 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి 4,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ రోజు బందర్ పోర్టు శరవేగంగా నడుస్తుందంటే అందులో మీ పార్లమెంటు సభ్యుడి యొక్క పాత్ర కూడా అందులో ఉందని సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. అదే రకంగా మచిలీపట్నం నుంచి రేపల్లెకి రైల్వే మార్గాన్ని ఆల్రెడీ దీన్ని డిస్కస్ చేశాం. పవన్ సార్ గారితో చెప్పాం, చంద్రబాబు నాయుడు గారితో చెప్పాం. మనం అధికారంలోకి రాగానే మచిలీపట్నం నుంచి రేపల్లె దివిసీమ ప్రజానికానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రైల్వే లైన్ కూడా కంప్లీట్ చేద్దాం. అది పోర్టు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది.
ఇటు చెన్నై పోవాలంటే దాదాపు 60 కిలోమీటర్ల డిస్టెన్స్ తక్కువగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. ఇది తీర ప్రాంతం, తాగటానికి మంచినీళ్ళు లేవు. తప్పకుండా జల జీవన్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ యొక్క మరి షేర్ కూడా అందులో కలిపి ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా మంచినీళ్లు కృష్ణానదికి నుంచి ఇద్దామని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. మొన్న పవన్ కళ్యాణ్ గారు పెడన నియోజకవర్గంలో బహిరంగ సభలో చెప్పారు, అగ్నికుల క్షత్రియులకి ఫిషర్మెన్స్ కి మనం జట్టీలు కట్టించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పారు. వారికి పూర్తిగా అవగాహన ఉంది. నేను కూడా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దాదాపు 12 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి నా వంతుగా అగ్నికుల క్షత్రియులకు కూడా సహాయం పడ్డాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్నికుల క్షత్రియులకు కూడా ఒక ప్రత్యేకంగా వాళ్ళ అభివృద్ధి కోసం మనం చేద్దామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఉన్నటువంటి జనసేన పార్టీలో నేను పోటీ చేస్తా ఉన్నాను. అదే రకంగా బుద్ధప్రసాద్ గారు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఉన్నటువంటి జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఏం చేశారో మీ అందరికీ తెలుసు. వాళ్ళు ఓడిపోతున్నామనేటువంటి భయంతో మరి యొక్క బుద్ధప్రసాద్ అనేటువంటి పేరుతోటి నామినేషన్ ఇప్పించారు. అదే రకంగా ఆ బందర్లో ఒకడు ఉంటాడు సన్నాసి, మీకు తెలుసు కదా, మాట్లాడితే వారాహిని ఇక్కడికి రాని అన్నాడు. ఇప్పుడేమన్నా నీ తాత పేడ ఇక్కడికి వచ్చిందని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈ మధ్య ఎలక్షన్ వచ్చేలోపు ఆయనకి బాగా డిసిప్లైన్ వచ్చింది. మొన్న ఈ మధ్య కొత్తగా పవన్ గారిని నేనేమనలేదు అంటున్నాడు, గారులోకి వచ్చాడు. ఎలక్షన్ అయిన తర్వాత సార్ అంటాడు, రిజల్ట్ వచ్చిన తర్వాత ముందు సార్ అంటాడు, తర్వాత సార్ అంటాడు. కొంచెం మాట్లాడే ముందు వెనక మన స్థాయిని చూసుకొని మాట్లాడాలి పేరు నాని అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ ఆయన ఒక పని చేశాడు. బందర్లో సిహెచ్ బాలశౌరి అనేటువంటి పేరు మీద ఒక నామినేషన్ ఇప్పించి నా పక్కన పెట్టాడు. నేను అడుగుతా ఉన్నాను ఈ వైసీపీ నాయకుల్ని, మీరు ధైర్యంగా యుద్ధం చేయాలి. దొంగసాటుగా దాన్ని యుద్ధం అనరు. కానీ ప్రజలకి అసలైన జనసేన నాయకులు ఎవరో ప్రజలకు తెలుసు. వాళ్ళకి తప్పకుండా గాజు గ్లాస్ మీద ఓటేస్తారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు లక్కీగా నా సీరియల్ నంబర్ 6, అలాగే బుద్ధప్రసాద్ గారి యొక్క సీరియల్ నంబర్ 6. మీకు 6 అనగానే ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క పాట గుర్తు రావాలి. కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి అనేటువంటి పాట రావాలి. మా ఇద్దరిది 6, ఒక పక్క 6, రెండో పక్క పవన్ కళ్యాణ్ గారి గాజు గ్లాసు, మధ్యలో నేను బుద్ధప్రసాద్ గారు ఉన్నాం. ఓట్లన్నీ మాయేనని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఓటేసే ముందు చాలా తెలివిగా గాజు గ్లాసు పై నంబర్ 6ను గుర్తుపెట్టుకొని వేయమని. మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఏమున్నాయో మీ అందరికీ తెలుసు. తనకు వచ్చినటువంటి డబ్బులతోటి ట్యాక్సులు కట్టి కౌలు రైతులకి డబ్బులు ఇచ్చినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తాను. అలాంటి మంచి మనసు ఉన్నటువంటి ప్రజా నాయకుల్ని మీరు దీవించాలని చెప్పేసి సందర్భంగా మీ అందరికి కోరుకుంటూ, అవనిగడ్డ నియోజకవర్గం 2004 నుంచి నాకు పూర్తి అవగాహన ఉన్నటువంటి నియోజకవర్గం. తప్పకుండా నేను బుద్ధప్రసాద్ కలిసి పెద్దల యొక్క ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఆశీస్సులతోటి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా మరి పరిష్కరిస్తానని చెప్పి సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, నీతి నిజాయితీగా పనిచేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, మా ఇద్దరిని ఆశీర్వదించి మన పార్టీనే దినదినాభివృద్ధి చెందే విధంగా మీ అందరూ కూడా ఆశీస్సులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్న పెద్దలు శ్రీ కొనకల నారాయణరావు గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జరుపుతున్నటువంటి అక్రమాలని,
అవినీతిని అడుగడుగునా ఎదుర్కొంటూ జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వాన్ని గద్దె దించి ఈ రాష్ట్ర ప్రజల్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడతానని చెప్పి ముందు నుంచి కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పి శపథం చేసి చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు బనాయించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలు రాకుండా పవన్ కళ్యాణ్ గారిని అడుగునా కూడా వాళ్ళందరినీ కూడా ధిక్కరించి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లి ఆయనకి సంఘీభావం ప్రకటించి బేషరతుగా బయటికి వచ్చి చంద్రబాబు నాయుడు గారితో నేను కలిసి పనిచేస్తాను, కూటమిగా ఏర్పాటు చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గద్దె దించడమే నా పని, మీరందరూ కూడా నాతో పాటు కలిసి రండి మనిషి అనేవాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి వెన్నుదన్నుగా నిలిచి ఇవాళ రోజున కూటమి ఏర్పడటానికి ముఖ్యమైన కారకుడు, ముఖ్యమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు కనుక పూనుకోపోతే ఇవాళ కూటమి ఏర్పడేది కాదు. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో మనకు సర్వ సైన్యాధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ధర్మానికి అధర్మానికి జరుగుతున్న పోరాటం, కౌరవులకి పాండవులకు జరుగుతున్న పోరాటంలో ఇవాళ రోజున మన సంఘానికి, మన పోరాటానికి మనకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో మాత్రమే హీరో కాదు, నిజ జీవితంలో హీరో. నాకు వీరాభిమాని. ఇవాళ నేను పార్లమెంటు సభ్యుడిగా గతంలో 3 సార్లు పోటీ చేశాను. ఇవాళ అలయన్స్ లో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు జనసేనకు నేను ఇవ్వాల్సి వచ్చింది. నేను చాలా ఆనందంగా ఇచ్చాను. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నా మీద చూపించిన ప్రేమ, చంద్రబాబు నాయుడు గారు నా మీద చూపించిన ప్రేమలో ఈ విషయం, ఈ పదవి త్యాగం అనేది చాలా చిన్న విషయం అని చెప్పి నేను చాలా ఆనందంగా నేను నా మనుషులు అంతా కూడా నిజాయితీగా మరి బాలశౌరి గారి గెలుపుకి, అలాగే మండల బుద్ధప్రసాద్ గారి గెలుపుకి తీవ్రంగా కృషి చేసి ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడ్రస్ లేకుండా పోతా ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు అధికారంలోకి రాబోతా ఉన్నాయి. ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది. మరి జనమంతా మీరంతా వచ్చింది పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ వినడానికి. కాబట్టి నా ఉపన్యాసం ఎంతటితో ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు అంబట్ రాయుడు గారు పరిచయం లేని వ్యక్తి మీ అందరికీ. అవనిగడ్డ బాగున్నారా? 2 రోజులే అయింది బుద్ధప్రసాద్ గారిని కలిసి అవనిగడ్డకు వచ్చి ఇక్కడ మీ అందరితో మళ్ళీ కలవడం చాలా సంతోషంగా ఉంది. నేను చెప్పదలుచుకుంది 2 విషయాలు. పవన్ అన్నకి రాజకీయ అధికారం ఇవ్వటం మనందరి కర్తవ్యం. అవునా కాదా? ఇస్తారా లేదా? అది మీరొక్కళ్లే కాదు, మిగతా మీ దగ్గర ఉన్న 10 మందితో మీరు ఓటేపియాలి. మీరు వేసే ప్రతి ఒక్క ఓటు ఇక్కడే కాదు, అవనిగడ్డనే కాదు, మొత్తం రాష్ట్రంలో జన సైనికులు పవన్ అన్న అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, జనసేనాని నమ్మిన వాళ్ళు, క్లీన్ గవర్నెన్స్ కావాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఓటేస్తే ఆ ఓటు వెళ్ళేది పిఠాపురంకే. అది పిఠాపురం ఖాతాలోనే ఓటు. మీరేసే ప్రతి ఓటు పిఠాపురం ఖాతాలోనే పడుతుంది, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఖాతాలో పడుతుంది. మీరు దయచేసి మంచితనానికి ఓటేయండి. బుద్ధప్రసాద్ గారు మా బంధువు, ఎంతో మంచి మనిషి, అంతా మొత్తము ఎంతో అందరూ పేదలకు కూడా సేవ చేసి సమాజాన్ని ఈక్వల్ గా ట్రీట్ చేసి సేవ చేసే ఒక గొప్ప రాజకీయ ఫ్యామిలీ. సార్, డెఫినెట్ గా మిమ్మల్ని అవనిగడ్డ గెలిపిస్తుంది, మంచితనాన్ని గెలిపిస్తుంది. సో జనసేన పార్టీ అనేది మన ఇందాక ఒక పెద్ద ఆయన చెప్పినట్టు మన రియల్ స్టార్ కొలకొల నారాయణ గారు చెప్పినట్టు మన పవన్ అన్న సినిమాలో స్టార్ కాదు. నా కళ్ళల్లో అయితే మన రాష్ట్రానికి మనము చేసుకున్న అదృష్టము ఈజ్ రియల్ లైఫ్ స్టార్. గుర్తుపెట్టుకోండి, మీ అందరి కోసము ఆయన 15 ఏళ్లుగా మన రాష్ట్రం కోసం తిరుగుతున్నారు. సో ఇంగ్లీష్ లో చెప్పాలంటే హీ మీన్స్ బిజినెస్. హీ వాంట్స్ ఈ స్టేట్ కోసం ఎంత అభివృద్ధి చేయాలి, మీ భవిష్యత్తు కోసం, యువత కోసం. ఇంకొకటి విషయము, జనసేన పార్టీ అనేది నేను పూర్తిగా నమ్ముతున్నాను, ప్రతి సామాజిక వర్గాన్ని, ప్రతి మతాన్ని, కులాన్ని ఒకేలాగా చూసి సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం, ఆర్థిక న్యాయం చేస్తుందని నేను పూర్తిగా నమ్మి ఇంకెక్కువ సమయం తీసుకోను. మన పవన్ అన్న మీతో మాట్లాడతారు. మీరందరూ కూడా
ఆయనకి రాజకీయ భవిష్యత్తు, రాజకీయ బలం పూర్తి స్థాయిలో కల్పించాలి. థ్యాంక్ యూ అవనిగడ్డ. యువ దళిత నేత పామర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ వర్ల కుమార్ రాజా గారిని మాడవలసిన కోరుతున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు అవనిగడ్డ ప్రజా ప్రభంజనం జనసేన అధినేత రాక వైకాపా పోక రెండు ఒకే క్షణం జరగబోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి గురించి రెండు ముక్కలు చెప్పడానికి పామర నుంచి పరుగులెడుతూ వచ్చా. ఒకటే ఆయన ఔన్నత్యం. ఒక అన్నం ఉడికిందో చెప్పడానికి ఒక గింజ పట్టుకొని చూస్తే చాలు. పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం గురించి చెప్పాలంటే కూడా ఒకటే ఉదాహరణ. ఈరోజు 1,00,000 రూపాయలు ఇవ్వమంటే ఇవ్వరు, కోటి ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు, 10 కోట్లు ఇవ్వరు. కానీ రక్తం ఓడించి చెమట చిందించి కష్టార్జితం 30 కోట్లు కౌలు రైతులకి 3,000 మందికి ఒకేసారి ఆదుకొని 1,00,000 రూపాయల చొప్పున ఇచ్చి ఆదుకున్న ఏకైక వ్యక్తి మహాశక్తి. హీ ఈజ్ నన్ అదర్ దెన్ వన్ అండ్ ఓన్లీ జనసేన అధినేత పవర్ స్టార్ కొనిదెల పవన్ కళ్యాణ్ గారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎవరు చేస్తారు చెప్పండి, వినండి, చూపించమనండి. 1 కోటి రూపాయలు ఇవ్వడానికి అల్లాడిపోతారు. 30 కోట్లు సొంత నిధులు ఇచ్చిన వ్యక్తి గురించి మాట్లాడతారంటే ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. అంతేకాదు రెండో గొప్ప విషయం, నేను ఒక సామాన్యుడిని. తొలి ప్రేమ సినిమా బాలు పక్కన నిలబడ్డా. నా జీవితానికి ఇది చాలు. తొలి ప్రేమ సినిమా హీరో బాలు పక్కన నిలబడ్డ నా జీవితానికి ఇది చాలు. నా జన్మ చరితార్థం. అంతేకాదు ఇంకొక విషయం, నాకొక స్నేహితుడు ఉన్నాడు ఇంజనీరింగ్ కాలేజీలో, పేరు సురేష్. అతి సామాన్యుడు. అతను నా ఇంట్లో 6 నెలలుండి ఇంజనీరింగ్ కలిసి చదువుకున్నాం. అంతే. ఆ స్నేహం అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నాం, అడపతడప అయిపోయింది అక్కడితో. కానీ ఆ సామాన్యుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి కూడా స్నేహితుడయ్యాడు. పవన్ కళ్యాణ్ గారికి కూడా నా ఫ్రెండ్ సురేష్ స్నేహితుడయ్యాడు. అక్కడితో వదిలేయండి. కానీ 6 నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నం వచ్చినప్పుడు తెలుగుదేశం ఇన్ఛార్జీలందరినీ పిలిచారు. నేను చెప్పా, సురేష్ ఫ్రెండ్ని సార్ అని. వెంటనే సురేష్ ఫ్రెండ్వా? సురేష్కి ఫ్రెండ్ అయితే నువ్వు నాకు ఫ్రెండ్వే అని చెప్పి నన్ను దగ్గర తీసుకున్న విధానం ఎవరు చేస్తారు తమ్ముళ్ళు? ఉన్నత స్థానంలో శిఖరాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు స్నేహానికి ఇచ్చిన విలువ అది. అంతేకాదు కొసమెరుపు, నన్ను దగ్గరికి పిలిచి భుజం మీద చేయేసి నిన్ను చూస్తుంటే నా ఫ్రెండ్ సురేష్నే చూస్తున్నట్టుంది అన్న విధానం చూసిన తర్వాత ఆశ్చర్యపోయా. ఒక సామాన్యుడిని స్నేహితుడిగా అంటూ స్నేహానికి ఇచ్చిన విలువ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి దక్కుతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆయన్ని దగ్గరగా చూడండి. ఆయన మనసు విశాలం. అది గుర్తుపెట్టుకొని ఇక్కడ అవనిగడ్డ జనసేన అడ్డా అనే విధంగా మీరందరూ ముందుకు రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. ధన్యవాదాలు కుమార్ రాజా గారు. వర్ల రామయ్య గారిని మించిపోయారు మీరు ప్రసంగంలో. ఇప్పుడు మనం అందరూ ఎదురు చూస్తున్న ప్రసంగం మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తారు. మీరు చాలా ఎంత నిశ్శబ్దంగా ఉంటే వారు అంతసేపు మాట్లాడతారు. అంటే దయచేసి చాలా నిశ్శబ్దంగా మీరు కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. నిశ్శబ్దంగా ఉండండి. వారు చక్కగా చాలా విషయాలు చెప్తారు. ఇవన్నీ వినాలి మనం. మా వాళ్ళ నిశ్శబ్దం మంచిది కాదమ్మా. మా వాళ్ళు అల్లరి ఉంటేనే అన్నాం. నిశ్శబ్దం ఎన్ని కొద్ది పాటిస్తారు.
ఇంత మండుటెండలో పొద్దున్నుంచి గత నెలలుగా ఎండల్లో తిరుగుతూ ఉన్నాం. ఒక అవనిగడ్డ రాగానే ఈ చల్లటి తీర ప్రాంత గాలి చాలా ఆహ్లాదం ఇచ్చింది. ఆ తీర ప్రాంత గాలితో పాటు హారతులిచ్చే మా ఆడపడుచులు, అన్నా నా మొదటి ఓటు నీకే అని చెప్పే మా చెల్లెళ్ళు, అన్యాయం జరిగితే కోక బిగించి పిడికిలతో గుద్దుతామనే మా వీర మహిళలు, మగవారికి మేమేం తీసిపోం, వచ్చి ఇలాంటి సభల్లో వచ్చి ముందుకొచ్చి ఉంటామని చెప్పిన ఆ దూరాన చెయ్యూపుతున్న మా ఆడపడుచులు, ముందున్న ఆడపడుచులు, మీ అందరికీ అవనిగడ్డ సభకి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. యువత లేకపోతే, యువతరం లేకపోతే భవిష్యత్తు ఉండదు. వసంతం లేకపోతే కొత్త భవిష్యత్తు ఉండదు. అలాంటిది మీకోసం మేమందరం కలిసికట్టుగా వచ్చాం. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి స్ఫూర్తితోటి ఎమర్జెన్సీ సమయంలో ఆ రోజున కాంగ్రెస్ కి వ్యతిరేకంగా అన్ని పార్టీలన్నీ ఎలా వచ్చాయో ఈ రోజున ఇక్కడున్న దాష్టిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరం రావాలి, వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని 2021 చెప్తూ ఈ రోజున ఆ కళని సాకారం చేశాం. పాపం బాలశౌరి గారు ఉన్నారు. బాలశౌరి గారికి నా పక్కన ఇద్దరు కీలకమైన వ్యక్తులు ఉన్నారు. ఒకటి అంబటి రాయుడు గారు, ఇంకోటి బాలశౌరి గారు. బాలశౌరి గారితో స్వయాన వైసీపీ ఎంపీ. అంబటి రాయుడు గారు వారి వైసీపీ కోసం నిజంగా జగన్ నమ్మారు, వైసీపీని నమ్మారు. వాళ్ళిద్దరు ఎందుకు వచ్చేశారు బయటికి అంటే, ఎవ్వరు కూడా బాలశౌరి గారు వాళ్ళ స్వయాన రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్న వ్యక్తి, ఆయన నమ్మిన వ్యక్తి. సహజంగా తండ్రిని నమ్మిన వ్యక్తి కొడుకు దారిలో వెళ్తారు. కాదని ఎందుకు వచ్చేశారంటే, అంబటి రాయుడు గారు కానీ బాలశౌరి గారు కానీ ఎవరైనా సరే ఒకటే మాట చెప్తారు, వాళ్ళకి బానిసలు కావాలి, వ్యక్తులు అవసరం లేదు. వైసీపీకి బానిసగిరి చేసేవాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోతారు. బానిసత్వానికి మోచేతి అంబలు తాగాలి. మనం మనుషులం, మనకి రాజ్యాంగం హక్కు కల్పించింది. తన మన చిన్న భేదాన్ని పెద్దాన్ని లేదు. అందరం బాగుండాలి, అందరూ ఆత్మగౌరవంతో బతకాలని కోరుకుంటాం. ఆత్మగౌరవం తీసేస్తుంది వైసీపీ. మీరు చెప్పండి, ఈ రోజున కూర్చొని మనకి అవనిగడ్డ ఎలాంటి ప్రాంతం ఇది? అవనిగడ్డ పొద్దున్నే నా సన్నిహితులు ఒకరు చెప్పారు, మాట్లాడుతూ చాలా అనేక విషయాలు చెప్పారు. మనకి దివిసీమ ఎలాంటి గొప్పదనేది, దివిసీమ తాలూకు విశిష్టత, దివిసీమ తాలూకు ప్రభావం ఎంత వరుసగా చెప్పుకుంటా నేను ఒకటి అడిగా, నాకు మీ అంత జ్ఞాపక శక్తి లేదు, మీ అంత పండితుడిని కాదు, మీరు చెప్తుందే నాకు రాసి పంపించండి అంటే వాళ్ళు ఇది నాకు పంపించారు. మానవ జాతి వికాస చరిత్రలో నది తీరాలు ప్రత్యేక భూమికని పోషించాయి. ప్రసిద్ధి చెందిన నాగరికతలు, సంస్కృతులు నదీ తీరాల్లోనే వికసించాయి. నదీ తీరాల్లోనే రాజధానులు ఏర్పడ్డాయి. మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో పుట్టిన కృష్ణా నది కృష్ణా జిల్లాలో హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణా సాగర సంగమ ప్రదేశంలో కాకి స్నానం ఆచరిస్తే హంసగా మారిన పవిత్ర ప్రదేశం ఇది. దివిసీమే తెలుగు జాతి చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని ఏర్పరచుకుంది. ఆంధ్రుల ప్రథమ రాజధాని శ్రీకాకుళంలో వెలిసింది. శ్రీకృష్ణదేవరాయలు శ్రీకాకుళం దేవన స్ఫూర్తితో అముక్తమాల్యద రచనకి దివిసీమలోని శ్రీకారం చుట్టారు. వివిధ రాజవంశాల పరిపాలనకి సాక్షిగా నిర్మింపబడిన ప్రాచీన క్షేత్రాలు ఎన్నో దివిసీమలో కొలువై ఉన్నాయి. కూచిపూడి నాట్యం ఇక్కడ ఆవిర్భవించింది. క్షేత్రయ్య 10 పరిమళాలతోటి దివిసీమ పునీతమైంది. నృత్య రత్నావళి రచించిన జాయపసేనని దివిసీమ తొలి పాలకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే దివిసీమ పరిమాణం చిన్నదైనా కానీ యావత్ ఆంధ్ర దేశాన్ని, యావత్ భారతదేశాన్ని దివిసీమ ప్రభావితం చేసింది. తెలుగునాట పుట్టిన అనేక ఉద్యమాలకి కేంద్ర బిందువై నిలిచింది. దానికి ఉదాహరణే మండలి కృష్ణారావు గారు.
మండలి బుద్ధప్రసాద్ గారి నాన్నగారిని దివిసీమకి తుఫాను టైంలో ఆయన చేసిన సేవలకి మనకి దివిసీమ గాంధీగా పిలువబడతారు, గౌరవింపబడతారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి కూర్చొని అవనిగడ్డ జనసేన గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్నందుకు ఒక్కమారు మండలి కృష్ణారావు గారికి మనస్ఫూర్తిగా, ఆయన దివ్యాత్మ ఎక్కడున్న వారికి మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. తెలుగు భాష వికాసానికి, సాహిత్య వైభవానికి, సాంస్కృతిక పునరుజ్జీవానికి, జాతీయ భావ వ్యాప్తికి దివిసీమ ప్రాంతం వైతాళిక గీతాలు పాడింది. తెలుగు జాతిని మేల్కొల్పింది. స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర నిర్వహించింది. జాతీయ జెండాలో కవి మనకి జాతీయ జెండాను రూపొందించిన శ్రీ పింగళి వెంకయ్య మన దివిసీమ వాసులు. ఆయన జన్మస్థలం యార్లగడ్డ. జాతీయ పతాకం గౌరవం కాపాడిన జెండా వీరుడు తోట నరసయ్య నాయుడు దివిసీమ వారే. కృష్ణ పత్రిక ద్వారా జాతీయ వ్యాప్తి చేసిన మట్నూరి కృష్ణారావు గారు దివిసీమ వారే. చెరుకువాడ నరసింహం, గొట్టిపాటి బ్రహ్మయ్య, చండ్ర రాజేశ్వరరావు, మండలి వెంకట కృష్ణారావు గారు వంటి స్వాతంత్ర సమరయోధులకు జన్మనిచ్చిన సీమ దివిసీమ. మహాత్మా గాంధీ 1929 సంవత్సరంలో అవనిగడ్డ నియోజకవర్గంలోని 6 మండలాలు తిరిగారంటే ఈ ప్రాంత విశిష్టత ఎంత విశిష్టమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. స్వరాజ్య సాధనలో ఎందరో జైలుకు వెళ్లారు. స్త్రీలు, దివిసీమ ఆడపడుచులు ఈ రోజున వచ్చి అన్నా నా మొదటి ఓటు నీకే అని ఎలా చెప్పారో ఈ రోజున ఒకప్పుడు గాంధీ గారు తిరుగుతున్నప్పుడు దివిసీమ ఆడపడుచులు ఒంటెల మీద నగల ఒలిచి స్వాతంత్ర ఉద్యమానికి ధారపోసిన వీర మహిళలు ఆడపడుచులు దివిసీమ ఆడపడుచులు. శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారు, పారుపల్లి రామకృష్ణయ్య వంటి సంగీతవేత్తలు, వేటూరి ప్రభాకర శాస్త్రి, వేటూరి సుందరరామమూర్తి, కొడాలి సుబ్బారావు, గొర్రెపాటి వెంకట సుబ్బయ్య, శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి వంటి సాహితీవేత్తలు మన దివిసీమలోనే మనకి జన్మించారు. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ దివ్యాత్మలందరికీ ఏ నేలకైనా కీలకం విద్య, వైద్యం, ఉపాధి, మనకి సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. ఇందాక డాక్టర్ హరి గారు చచ్చిపోయారని చెప్తా ఉన్నారు, చంపేశారు, న్యాయం జరగదా అంటే అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. ఎందుకు మాట్లాడట్లా? 5 సంవత్సరాల నుంచి అధికారులను మార్చట్లా, రెవెన్యూ అధికారులను మార్చట్లా, ఎందుకు మార్చట్లా? ఎలాంటి ప్రభుత్వం ఉంది? డాక్టర్ హరి గారి మనం ఎవరైతే చేశారో ఆ నిందితులకి శిక్ష పడాలి, శిక్ష పడుతుంది. అలాగే దివిసీమ, నేను చిన్నప్పుడు నెల్లూరులో ఉన్నప్పుడు దివిసీమ తుఫాను అని చెప్పి మొత్తం దివిసీమ ఉప్పెన తెచ్చి ఆ రోజు పడ్డ ఉప్పు ఇంకా ఉప్పుతో నిండిపోయిన ఈ ప్రాంతం అంతా ఇంకా దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. దీనికి కావాల్సింది బలమైన ప్రభుత్వం కావాలి. జనసేన 2000 తర్వాత పుట్టిన తరానికి దృష్టిలో పెట్టుకుని జనసేన పెట్టాను. ఈ రోజునున్న ఆడబిడ్డలు ఉన్నారు. 2047కి ప్రధానమంత్రి గారు ఒకటే కోరుకుంటా ఉన్నారు, భారతదేశం సూపర్ పవర్ కావాలని. సూపర్ పవర్ కావాలి అంటే ఏం కావాలి? దానికి ఖనిజాలు ఏం కావాలి? యువతే ఖనిజం. కలల ఖనిజాలతో చేసిన మీరే ఈ దేశానికి పెట్టుబడి. ఒక అవనిగడ్డ ఎంత గొప్పది అంటే డిఎస్సికి రాష్ట్రం అంతా తెలంగాణతో సహా డిఎస్సి ట్రైనింగ్ సెంటర్స్ ఎవరన్నా సరే ఇక్కడికి వచ్చి నేర్చుకోవాలి. దాదాపు 28,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఒక్క ఉద్యోగం కూడా పూర్తి మనకి ఇవ్వాల. అలాంటి ఇక్కడికి మనం కూర్చోబెట్టి ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఎన్ని ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, డిఎస్సి నోటిఫికేషన్ సెంటర్స్. ఇన్ని సెంటర్స్ ఉండి ఒక ఉద్యోగం ఇప్పించలేని ప్రభుత్వం. మీరు వైసీపీ గురించి మీరు ఆలోచించాలి. మీ భవిష్యత్తుని కోసం నిలబడే వ్యక్తి అయితే ఈ పాటికి అద్భుతాలు జరిగాయి. మామూలు మ్యాండేట్ ఇవ్వాల. ప్రజలు ఇచ్చింది. జగన్ని నమ్మారు అందరూ. ఒక ఛాన్స్ ఇచ్చేశారు. ఒక ఛాన్స్ ఇస్తే ఏం చేశారు? ఈ రోజుకే మనకి తాగునీరు లేదు.
దాదాపు మనకి అవనిగడ్డలో వెళ్ళి నేను అడుగుతా ఉంటే ఏమొద్దన్నా మాకు కొంచెం తాగునీరు ఇప్పించన్నా. 50 గ్రామాల్లో తాగునీరు లేదన్నా. చిన్నపాటి లంకలకి మనకి చూస్తే బ్రిడ్జిలు లేవు. చిన్నపాటి రోడ్ల నిర్మాణం జరగల. ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. రైల్వే లైన్ ఉంది, మన పోర్టుకి అవసరమైంది రైల్వే లైన్ గురించి మాట్లాడేవాళ్ళు లేరు. ఏదైనా మాట్లాడితే ఎదురు తిరిగేవాళ్ళు, దాడులు చేసేవాళ్ళు తప్ప నిజంగా బాధ్యతతోటి ఉండేవాళ్ళు కాదు. ఇక్కడ మనకి రైల్వే లైన్ కావాలి, నిలబడాలి అంటే దమ్మున్న బాలశౌరి గారు ఎలాంటి వ్యక్తి చూశారు. నిన్న జనం కోసం నిలబడే వ్యక్తి, కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి. ఒక్క కార్యకర్త మీద వైసీపీ నాయకులు చేయి చేసుకుంటే వీరసింహంలా, సింగంలా తిరగబడ్డాడు, చిరుతుపుల్లా తిరగబడ్డాడు. కార్యకర్తలకి, జన సైనికులకి బలం ఇచ్చాడు. అలాంటి నాయకునే పెట్టాను మనకి బందర్ పార్లమెంట్ అభ్యర్థిగా. కొనకళ్ళ నారాయణ గారు ఒక సింగంలా పోరాడారు. రాష్ట్ర విభజన సమయంలో తొడ కొట్టి మరి చొక్కా ఛాతీ పట్టుకొని మరి మనకి కాంగ్రెస్ నాయకుల మీద పోరాడాడు. ఆ రోజున పార్లమెంట్ లో ఆయన మీద దాడి జరిగితే కదిలిపోయాను. దాడి కొనకళ్ళ నారాయణ మీద గారికి జరగలా, తెలుగుదేశం నాయకుల మీద జరగలా, ఆంధ్రుడి మీద జరిగింది, తెలుగు వాడి మీద జరిగింది. అందుకే వారంటే నాకు అపారమైన గౌరవం, అనలేని వాత్సల్యం, ఎనలేని వాత్సల్యం. వారికి ఒకటే చెప్పా, సార్ మీ మీద పడ్డ దెబ్బ మా అందరి మీద పడ్డ దెబ్బ, తెలుగు జాతి మీద పడ్డ దెబ్బ, ఆంధ్ర జాతి మీద పడ్డ దెబ్బ. మీరు పెద్ద మనసుతోటి ఈ రోజున మనకి బాలశౌరి గారికి ఇచ్చి మీ పెద్ద మనసు చాటుకున్నారు. మేము ఎప్పుడు కూడా మా జన్మలో ఇది మర్చిపోలేం. నేను కూడా చంద్రబాబు గారు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఒకటే నిర్ణయించుకున్నాను, గొడవలు పక్కన, విభేదాలు తర్వాత పక్కన, అందరం కావాల్సింది ఆడపడుచులకి, యువతకి ఒక్క డిఎస్సి నోటిఫికేషన్, ట్రైనింగ్ సెంటర్స్ ఉంటే ఉద్యోగాలు రావు, మెగా డిఎస్సి రాదు. ఏం చేయాలి? ఒక జనసేన మీద నేను ఆధారపడలా. జనసేనకున్న బలం ఏంటి? కథం తొక్కే వీర మహిళలు ఉన్నారు, పంపుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జన సైనికులు ఉన్నారు, పోరాటం శక్తి ఉంది, నాయకులు ఉన్నారు. కానీ నేను 5 కోట్ల మంది ప్రజలను దృష్టిలో పెట్టుకొని వెళ్ళి ఒకటే మాట ఇచ్చాను, మనందరం కలిసి వెళ్దాం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ. దేనికి అంటే ఒకవైపు ప్రధానమంత్రి గారు 2047కి భారతదేశం సూపర్ పవర్ కావాలి అంటే 974 కిలోమీటర్ల తీర ప్రాంతం మంది. 1 కాదు 2 కాదు, అగ్నికుల క్షత్రియులు, వాడబలిజ, బెస్త, మత్స్యకారులు, ఎన్ని ఉపకులాలు ఉన్నాయి. వారందరికీ అండగా నిలబడాలంటే జట్టీలు కావాలి. కేవలం నీలి విప్లవం అంటే సముద్ర ప్రాంతంలో ఉండే మత్స్య సంపదకి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మనకి జాతీయ నాయకులు, ప్రధానమంత్రి గారు చాలా అద్భుతంగా ఆలోచిస్తున్నారు. వెళ్ళి శాటిలైట్ ని వాడి, డ్రోన్ టెక్నాలజీ వాడి, వేటల్లో ఎక్కడైతే మత్స్య సంపద ఉంటుందో అక్కడికి వెళ్ళి వేటాడేలాగా, మత్స్యకారులకు అండగా ఉండేలాగా మన రాష్ట్రం, మన కూటమి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. మత్స్యకారుల కోసం జనసేన పోరాటం చేసి జీవో 217ని అడ్డంగా చించేసింది. దాదాపు 58 లక్షల మంది మత్స్యకారులకి ఇబ్బంది కలిగేదాన్ని మేము అండగా ఉన్నాం. అలాగే మత్స్యకారులకి విరామ దినంలో 20,000 రూపాయలు మనం ప్రకటించాం. దివిసీమ ఉప్పెన తర్వాత ఉప్పు నీరు చొచ్చుకొని వచ్చింది. దాదాపు మనకి 50 గ్రామాలకి తాగునీరు కావాలి. ఎవరు అడిగేవాళ్ళు లేరు, అడిగినా కానీ చేసేవాళ్ళు లేరు. నేను మీకు మాటిస్తున్నాను, మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు, ఆయన మాట ఎంత స్వచ్ఛమైన తెలుగు ఉంటుందంటే, ఆయనకి నాకు పరిచయం రాజకీయానికంటే కూడా మా ఇద్దరికి మాతృభాష పిచ్చి, మా ఇద్దరికి తెలుగు పిచ్చి, మా ఇద్దరికి మాతృభాషని నెత్తిపైన పెట్టుకొని ఊరేగిస్తాం, మాతృభాషని గుండెల్లో పెట్టుకుంటాం, మాతృభాషని వ్యాప్తి చేయాలని ఆలోచించే వాళ్ళం. అలాంటి ఒక బలమైన నాయకుడు జనసేన తరపున పోటీ చేస్తున్నందుకు వారికి ముందస్తుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాంటి ఒక మహానాయకుణ్ణి, హుందా కలిగిన నాయకుణ్ణి ఈ రోజున జనసేన అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నందుకు, గాజు గ్లాసు గుర్తు మీద, మాటలు చూడటానికి సౌమ్యుడు, మాట సౌమ్యం కానీ భావం పదునైంది. గాజు గ్లాసు పగిలితే ఎంత పదునెక్కుద్దో ఆయన భావం అంత పదునైనది. కట్ చేస్తే కట్ అయినట్టు కూడా తెలియదు ఆయన భావం. మెత్తగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, కానీ కింద రక్తాలు స్రవిస్తూ ఉంటాయి ఆయన మాట్లాడుతూ ఉంటే. అంత బలమైన భావజాలమైంది.
వారు మన తరపున పోటీ చేస్తున్నారు. వారికి మనకి ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను, కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది. జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. దానికి ఇంక వేరే తిరుగులేదు. ఒకటే లెక్క ఈ రోజున ఎన్ని సీట్ల మెజారిటీతో మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం అన్నదే తప్ప కూటమి ప్రభుత్వం, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది. అది ఎన్ని సీట్ల మెజారిటీ ఒకటే లెక్క, అది ఒకటే తేలాల్సింది. మేము కోరుకుంటుంది భారీ మెజారిటీ ఇవ్వండి. కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది, భారీ మెజారిటీ ఇవ్వండి. మేము మీకోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూటమి ప్రభుత్వం రాగానే విడుదల చేస్తాం. మనకి ఎమ్మెల్యే గారు ఉన్నారు, సింహాద్రి రమేష్ బాబు గారు. ఆయన ఏమన్నారు, ఏటుమొగ్గ ఎదురుమండి బ్రిడ్జి మీద నడుచుకొని వచ్చే ఎన్నికల్లో ఓటు అడుగుతానని చెప్పారు. అన్నారా లేదా? ఏటిమొగ్గ ఎదురుమండి బ్రిడ్జ్ చేసి మరి ఓట్లు అడుగుతాను నడుచుకుంటా అని. బ్రిడ్జి శాంక్షన్ అయిపోయింది, నిర్మాణం అన్నారు. ఈ రోజు మళ్ళీ ఓటు అడిగేందుకు రెడీ అయ్యారు, కానీ బ్రిడ్జి మాత్రం రాలా. బంగాళాఖాతంలో చిన్నపాటి అల్పపీడనం అంటే కూర్చొని మన గుండెల్లో గుబులు పుడతా ఉంది. బంగాళాఖాతానికి ఆనుకుని ఉండే ఈ ప్రాంతంలో వర్షాలు ఎక్కువ. అదే సమయంలో కృష్ణా డెల్టాకి ఆయువు పట్టు కూడా అవనగడ్డ ప్రాంతం. ఆయుకట్ట చివర భూముల రైతులు నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. భారీ వర్షాలు కురిస్తే చాలు మరుగునీటి సముద్రంలో కలిసి ప్రధాన డ్రైన్లైన రత్నకోడు, లింగన కోడులు పూడిపోతాయి. అటు కోడూరు, నాగాయలంక మండలాల్లో నిర్మించిన అవుట్ఫ్లో ఈ స్లూయిస్ లాకులు కూడా పనిచేయట్లా. అంటే కనీసం మెయింటెనెన్స్ కూడా చేయట్లా. మరి మన దగ్గర నుంచి ట్యాక్స్ ఎందుకు కలెక్ట్ చేస్తున్నట్టు, మన దగ్గర నుంచి చెత్త ట్యాక్స్ కూడా కలెక్ట్ చేస్తుంది ప్రభుత్వం. కానీ మన లాకులు పూర్తి చేయరు, డ్రైనేజీలు సరిగ్గా మెయింటైన్ చేయరు. దేనికి ట్యాక్సులు కట్టాలి వీళ్ళకి? వీళ్ళు మాట వినరు. ఇతను అడిగితే దాడులు చేస్తారు, బూతులు తిడతారు. వీళ్ళు చేసింది ఒకటే 5 సంవత్సరాల్లో, నోట్లోంచి బూతులు, రోడ్లో గోతులు తప్ప ఇంకా ప్రభుత్వాన్ని సరిగ్గా ఇంకేం చేయాలి, ట్యాక్సులు వేయడాలు తప్ప. ఆక్వా సాగు దివసీమ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దాంతోపాటు కృష్ణానది పరివాహక ప్రాంతం కావడంతో ఇక్కడే దొరికే మత్స్య సంపదకి ఒక ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. చిన్న మెరైన్ సంపద ఉంది, మత్స్య సంపద ఉంది. దీనిని కనుక ఒక సరైన మార్కెటింగ్ ఫెసిలిటీస్ మనకు కావాల్సిన కోల్డ్ స్టోరేజ్లు కానీ కోడూరు, నాగాయలంక మండలాల్లో 1000 ఎకరాల్లో ఆక్వా సాగుతూ ఉంది. దీనికి కావాల్సిన కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కావాలి. కానీ పంట ఎవరైతే కష్టపడతారో, మాట్లాడితే క్లాస్ వార్ అని మాట్లాడతారు జగన్. ఎవరైతే పంట కష్టపడి పంటలోకి వెళ్ళిపోతా ఉంది, ఆ దళారీ వ్యవస్థని కూర్చొని నియంత్రణ చేసి ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే, ఆ శ్రామిక వర్గానికే ఆ లాభం వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం మండలి బుద్ధప్రసాద్ గారి నాయకత్వంలో, మన కొనకళ్ళ నారాయణ గారి సహకారంతో, మనకి బాలశౌరి గారి నాయకత్వంతో మనందరం శ్రామిక వర్గానికి మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మీరు మాట్లాడుతూ ఉన్నారు, మన కూటమి వస్తే అణగారిన వర్గాల మీద దాడులు జరుగుతాయని చెప్తా ఉన్నారంట. నాకు మండలి బుద్ధప్రసాద్ గారు చెప్తా ఉన్నారు. మీరు చెప్పండి, అమర్నాథ్ గౌడ్ మీద దాడి జరిగితే ఎవరు మాట్లాడారు? ఎవరు గొంతి తిప్పారు? ఎవరు కడుపు కాలింది? ఎవరి గుండెలు మంటల్లో రేగినాయి? ఒక దళిత డ్రైవర్ని చంపేస్తే ఎవరు చంపింది? వైసీపీ ఎమ్మెల్సీ చంపి, ఎంత ధిక్కారం, ఎంత ధైర్యం, ఎంత అడాసిటీ అంటే చంపేసి మరి ఇంటికి, కుటుంబానికి డోర్ డెలివరీ చేశాడు. ఎవరు దాడులు చేస్తున్నారు అణగారిన వర్గాల మీద? ఎవరు డాక్టర్ సుధాకర్ని చంపేసి ఏమడిగాడు? వైజాగ్ లో మాస్కులు లేవు, మాస్కులు ప్రొవైడ్ చేయమంటే పిచ్చోడు అని చెప్పి పాపం ఆటోలు ఎక్కించి తీసుకెళ్లి ఆయన పిచ్చాసుపత్రుల్లో పడి చంపేశారు. ఎవరు అణగారిన వర్గాల మీద దాడి చేస్తుంది? ఎవరు మహిళల మీద దాడులు చేస్తుంది? నేను ఇందాకే మాట్లాడా రేపల్లిలో, పాపం భర్త ముందే భర్త మానాన్ని భంగం చేసిన వ్యక్తులు.
అక్కని ఏడిపిస్తా ఉంటే అక్కని రక్షించుకోవడానికి మనకి అమర్నాథ్ గౌడ్ని చంపేసిన ప్రభుత్వం ఇది. వెళ్ళి మళ్ళీ హంతకులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఈ రోజుకి హంతకులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. డాక్టర్ హరి చనిపోయారు, ఎవరో తెలియదు. ఎవరు చేశారు? ఎవరు అణగారిన వర్గాల మీద దాడులు చేస్తుంది? ఎవరు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది? ఇది కావాలి అంటే నా ఇందాక రేపల్లిలో కూడా అడుగుతా ఉన్నారు, అన్న కూటమి ప్రభుత్వం వస్తే ఇలా ప్లే కార్డు పట్టుకొని లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలన్నా మాకు బాధలు ఉన్నాయి, చెప్పుకోలేకపోతున్నాం అంటే నేను మాటిస్తున్నా, ఏ ఒక్క పోలీస్కి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక్క సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి సంపూర్ణమైన అధికారం ఇచ్చి వాళ్ళ విధుల్లో రాజకీయ జోక్యం లేకపోతే తాట తీసేస్తారు. ఎస్ఐ స్థాయి వ్యక్తి చాలు, ఒక్క పోలీస్ చాలు. పనులు చేయనిస్తే కదా పోలీసుని. నా లోపల గుండెల్లో ఉంది, చంద్రబాబు గారు చెప్తాం, అసెంబ్లీలో మాట్లాడతాం, రేపు పొద్దున పిఠాపురంలో ఎమ్మెల్యేగా కలిసి అసెంబ్లీలో మాట్లాడతాం. జూలియస్ రెబీరో చెప్పిన పోలీస్ రిఫార్మ్స్ పట్టుకొస్తాం. తక్కువ రాజకీయ జోక్యం ఉండాలి పోలీస్ వ్యవస్థలో, మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. మీరు చెప్పండి, ఎవరు అణగారిన వర్గాలను దోచారు? ఎవరు ఈ భవన నిర్మాణ కార్మికులను దోచారు? 450 కోట్ల రూపాయలు ఎవరి కష్టం? ఎవరు చిన్నపాటి ఇల్లు కట్టినా, చిన్నపాటి గుడిసేసుకున్నా 1% మనం సెస్ కట్టాలి. ఆ సెస్ అంతా తీసుకెళ్లి ఎవడైతే కండలు కరిగిస్తారో, ఏ ఆడబిడ్డలైతే గర్భంతో తట్టలపైన ఇసుక పెట్టుకొని వాళ్ళకి సిమెంట్ బయటికి పట్టుకెళ్తారో, ఇసుకలు మోస్తారో, ఇటుకలు మోస్తారో, వాళ్ళ కోసం 1% సెస్ కడతాం మనందరం. అదంతా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి వెళ్తుంది. అలాంటి సంక్షేమ నిధి నుంచి 450 కోట్ల రూపాయలు దోచేశాడు జగన్. ఎవరు బడుగు బలహీన వర్గాలను దోచేస్తుంది? 60 రూపాయలుండే మందు ఏం చెప్పాడు వచ్చి, నేను మద్యపానాన్ని నిషేధిస్తాను, ఆడపడుచులకి, అక్కలకి, చెల్లెళ్ళకి, అమ్మలకి అండగా ఉంటానని బొగ్గల్ని మీరాడు. ఏం చేశాడు వచ్చి? మొత్తం 60 రూపాయల మందు మద్యపాన నిషేధం సరే అది వదిలేయండి, 200 రూపాయలు చేశాడు. ఎక్కడికి వెళ్తున్నాయి ఈ డబ్బు? ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి ఈ డబ్బు? మంత్రులు, ఎమ్మెల్యేలు 1-2 40,000 కోట్ల రూపాయలు. 40,000 కోట్ల రూపాయలు. మీరు ఏదైనా రోడ్డు మీదకి వెళ్ళి ఒక వస్తువు కొంటే మీరు పేటిఎం మీరు వాడాలి, మీరు డిజిటల్ కరెన్సీ వాడతారు. కానీ మందుల షాపులోకి వెళ్తే మొత్తానికి 90% మొత్తం కూర్చోబెట్టి అంత క్యాష్ డబ్బులతోటి. జీఎస్టీ కట్టరు, మనం జీఎస్టీ కట్టాలి. చేనేత కార్మికుడు కూడా జీఎస్టీ కట్టాలి. కానీ ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎవడైతే మందమ్ముతున్నాడో వాడు జీఎస్టీ కట్టక్కర్లేదు. కానీ ఒక చేనేత కార్మికుడు కూడా జీఎస్టీ కట్టాలి. ఎవడు అడుగుతారు దీన్ని? మీరు పంపించండి, మనం కూర్చోబెట్టి బాలశౌరి గారు నిలదీస్తారు, పార్లమెంట్లోకి వెళ్తారు. ఎందుకు ఎంత జీఎస్టీ ఈ ప్రభుత్వం దోచేసిందో మనకి జాతీయ ఖజానాకి చెప్తారు. ఆయన అడ్డంగా నిలబడతాం, మేము మీ భవిష్యత్తు కోసం నిలబడతాం. ఎంత చల్లగా ఉందో ఈరోజు గాలి, ఎంత హాయిగా ఉందో, మీ భవిష్యత్తుని అంత హాయిగా తీర్చిదిద్దుతాం. జెండాలు చల్లటి గాలికి రపరపలాడుతున్నాయి, సున్నితంగా ఆడుతున్నాయి. ఇంత హాయిగా ఉండేలాగా బాధ్యత తీసుకుంటాం. మాకు మండలి బుద్ధిప్రసాద్ గారు ఒక మాట చెప్పారు నాకు, ఈ దేశానికి కావాల్సింది అన్నిటికంటే కూడా స్వేచ్ఛ, భద్రత. అరే నా దేశం ఇది స్వాతంత్ర ఉద్యమకారులు తిరిగిన నేల, ఇది దివిసీమ. పింగళి వెంకయ్య పుట్టిన నేల ఇది. ఒక రౌడీ కూర్చోబెట్టి రౌడీ ప్రభుత్వాలు, రౌడీ ఎమ్మెల్యేలు కూర్చొని మనం బెదిరిస్తారంటే బెదరటానికి మేము లేవు. దానికోసం పింగళి వెంకయ్య 30 నెలల జెండా వేసుకుని భుజాల మీద వేసుకురావాలా? ఫ్యాషన్ కాదు మాకు అది. తప్పులు చేస్తే తాట తీస్తాం, ఎర్రి గొర్రె వేషాలు వేస్తే స్పీకర్ నిలమి కింద రోడ్ల మీద కూర్చోబెడతాం. తప్పుడు వేషాలు వేస్తాం ఒక్కొక్కడు. ఏం ధైర్యం చచ్చిపోయింది అనుకుంటున్నారా ఈ సమాజంలో? పిరికితనం ఆవహించింది అనుకుంటారా ఈ సమాజంలో? ఆఫ్టర్ ఆల్ మీరెంత, మీ బతుకులంతా, గుండె బలం ఉంది మాకు. ఎవడు బెదిరిస్తాడు దేశంలో? ఎవడు బెదిరిస్తాడు? ఎవరిని? దమ్ము లేకపోతే, ధైర్యం లేకపోతే బతకలేము ఈ సమాజంలో. జగన్ ఎంత, జగన్ బతుకెంత, జగన్ ఎమ్మెల్యేలంతా. ఎందుకు భయపడాలి మనం? ఎవరికైనా ఎందుకు భయపడాలి? మనం ఏం తప్పు చేశాం? రాజ్యాంగం మనందరికీ కల్పించిన హక్కు కాదా? అంబేద్కర్ గారి స్ఫూర్తి అందరిలో లేదా?
అంటే ముఖ్యమంత్రి అయితే చాలా మన బతుకుల్ని కూర్చొని నలిపేయచ్చా? నువ్వు చొక్కా ఇప్పావు, ఇది సరిపోదు. ఓట్లు వేయించో, ప్రభుత్వాన్ని మార్చో, రౌడిజం ఎదుర్కో, గూండాగర్దీని మొత్తం కాలితో నలిపేయి, అప్పుడు చొక్కా ఇప్పావు. అది దమ్ము, అది తెగింపు, అది దివ్యసీమ పౌరుషం. $40,000 కోట్లు ఇసుకలో దోచేస్తా ఉన్నారు. ఒక్కొక్క కూర్చోబెట్టి చిన్న బండి ఇసుక 3,000కి అమ్మేస్తున్నారు. ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి డబ్బులు? జేపీ వెంచర్స్ ఇలాంటి 1-2 కంపెనీలు మొత్తం సెంట్రలైజ్ చేశారు. ఇంతకుముందు ఎలా బతికే పంచాయతీలో ఉండే బీసీ కులాలకి బోట్ల మీద వేసుకుని కూడా వచ్చే అవకాశం వచ్చేది. పంచాయతీలు కొంత శక్తి ఉండేది, పంచాయతీలు కొంత సంపాదించుకునేవి. ఈ రోజున మొత్తం కూర్చొని ఒక్కడే దోచుకుంటా ఉన్నాడు. వీళ్ళు క్లాస్ వారి గురించి మాట్లాడతారు. అవనిగడ్డ మన నియోజకవర్గం దేవాలయాలకి చాలా ప్రాధాన్యత ఉంది. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడు, హంసల దీవిలో ఉన్న సంతాన వేణుగోపాలుడు, గణపేశ్వరంలో ఉన్న కనకదుర్గమ్మ ఆలయం, కృష్ణానది సాగర్ సంగమం. మనం చెప్తారు కదా, కాకి మునిగితే హంస అయింది అనేది, సగటు పాపాలన్నీ పోతాయి అంటే అలాంటిది. అంటే మనం కూర్చోబెట్టి నిజంగా మారాలి అంటే ఎందుకు కాకి హంసకి తేడా అంటే తక్కువ ఎక్కువ అని కాదు. హంస ఏంటంటే చెడును వదిలి మంచిని మాత్రమే తీసుకుంటుంది, నీళ్లను వదిలి పాలునే తీసుకుంటుంది, ఏది పడితే అది నోట్లో పెట్టుకోదు. అందుకనే కాకి కూడా ఏం చేసిందంటే మునిగితే అది ఏ శాపవశాత్తు ఏం జరిగిందో తెలియదు, కానీ అది వస్తే అది హంస అయిపోయింది. అంటే అంత స్వచ్ఛంగా ఉంది ఇక్కడ, అంత పవిత్రత ఉంది ఈ నదిలో, ఈ నేలలో చెప్పడం దీని ఉద్దేశం, ఈ పురాణ కథలకు ఉద్దేశం. అలాంటిది పుష్కర మనకి హంస ఇంత గొప్ప టూరిజం కెపాసిటీ ఉంది, అమేజింగ్ టూరిజం ఎబిలిటీ కెపాసిటీ ఉంది. టూరిజం వస్తే ఒక మెగా డిఎస్సి సెంటర్స్ ఉన్నట్టుగా, ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నట్టుగా ఇక్కడ బోల్డ్ అంత టూరిజం డెవలప్ చేసుకోవచ్చు. ఇంతమంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే మేనిఫెస్టోలో ఒకటే పెట్టాం, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఎలా కల్పిస్తామని మీ అందరికీ రావచ్చు. టూరిజం డెవలప్ చేయాలి. ఇక్కడికి మనకి మిస్సైల్ టెస్టింగ్ కెపాసిటీ మనకు ఉంది. క్షిపణి పరీక్షా కేంద్రం ఉంది ఇక్కడ మనకి. క్షిపణి పరీక్షా కేంద్రానికి మనకి భూమి ఎక్వైర్ చేశారు, కానీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్దాం. ఇక్కడ డిఫెన్స్ రీసెర్చ్ కి బోల్డంత కెపాసిటీ ఉంది, దాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు. బోల్డంత ఉద్యోగాలు. ఈ రోజున మెగా డిఎస్సికి ట్రైనింగ్ సెంటర్స్ ఎలా ఉన్నాయో, రక్షణ మనకి డిఫెన్స్ ఎగ్జామ్స్ కూడా ఇది బేసిక్ గా ఇక్కడ మనం తయారు చేయాల్సింది. ఇక్కడ అవనిగడ్డకి ఎడ్యుకేషనల్ హబ్ గా చేయాలి, ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాలి. ఒక్క డిఎస్సికే కాదు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఇది బలమైన ట్రైనింగ్ సెంటర్ అవ్వాలి. ఎంత ఉపాధి అవకాశాలు వస్తాయో మీరు ఒకసారి ఆలోచించండి. ఆడబిడ్డలకి మేనిఫెస్టోలో 2019లో కూడా చెప్పాను. మేబీ ఆ రోజు నాకు సత్తా లేకపోయి ఉండొచ్చు, కానీ నా మనసు ఎలా ఉండిందంటే ఆ రోజున జనసేన మేనిఫెస్టోలో మహిళలకు ఉచితంగా 4 సిలిండర్స్ అన్ని నిజంగా మనస్ఫూర్తిగా కోరికలు 2019లో. కానీ ఈ రోజున ఒక సిలిండర్ మీకు తగ్గినా కానీ ప్రతి కుటుంబానికి, ప్రతి ఉన్న మహిళల కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితంగా కొంత బరువు తగ్గించాలి. చెత్త ట్యాక్స్ చేసిన ప్రభుత్వానికి కనీసం ఇంటికి కొంత బరువు తగ్గించాలని చెప్పి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా ఇస్తాను. ఉపాధి అవకాశాలు అలాగే రాగానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ని విడుదల చేస్తాం. అలాగే రైతుకి 20,000 రూపాయలు సంవత్సరానికి. అలాగే ముఖ్యంగా ఏ మూలకెళ్ళినా మనం అణగారిన వర్గాలు బీసీలు అంటాం. అందరికంటే కూడా నాకు బాగా చాలా కాలం క్రితం నాకు ఎంఆర్పిఎస్ నాయకులు చెప్పారు. ఎంఆర్పిఎస్ నాయకులు చెప్పింది ఏంటంటే నాకు, అన్న అత్యంత పీడితులు, అత్యంత వెనుకబడ్డవారు
దళితుల కంటే అన్నా దివ్యాంగులు ఎంత పీడితులు అంటే అన్నా కనీసం అన్ని కులాల్లో ఉంటారు, వాళ్ళని ఎవరు చూసుకోరు, బాధలు ఉంటాయంటే జనవాణి కార్యక్రమంలో ఎన్నిసార్లు ఎంతమంది వస్తే అవన్నీ దృష్టిలో పెట్టుకొని అటు తెలుగుదేశం జనసేన ఈ మేనిఫెస్టో కమిటీలు రెండు కూర్చొని ఒకటే నిర్ణయించుకున్నాయి. దివ్యాంగులకి 3,000 కాదు 6,000 రూపాయలు మనకి పెన్షన్ ఇవ్వాలి నెలకి. అలాగే సంపూర్ణంగా నేను జనవాణి కార్యక్రమంలో నా కళ్ళ ముందు నాకు వచ్చి నా ఒళ్ళో పెట్టేసేవాళ్ళు, నా ముందు పెట్టేసేవాళ్ళు కంప్లీట్ గా చచ్చుబడిపోయి. అలాగే బందర్లో అవనిగడ్డలో కూడా వచ్చినప్పుడు నా ముందు ఇదే జరిగింది. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అలాంటి వాళ్ళకి 15,000 రూపాయలు వారికి పెన్షన్ అందజేస్తాం. అలాగే తలసీమియా లాంటి వ్యాధిగ్రస్తులకి నెలకి 10,000 రూపాయలు అందజేయాలి అనేది పెట్టుకున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా 1,200 కోట్ల రూపాయలు ఈ ఆరోగ్యశ్రీకి పథకానికి ఈ వైఎస్ జగన్ ప్రభుత్వం ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ నుంచి హాస్పిటల్స్ తప్పుకున్నాయి. వీటన్నిటిని చూసి ఒకటే నిర్ణయించుకున్నాం. కూటమి మేనిఫెస్టో కమిటీ, కూటమి మనకి పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ ఒకటే నిర్ణయించుకున్నాయి. ప్రతి కుటుంబానికి ఇందాక చెప్పాను విద్య వైద్యం ఉపాధికి 20 లక్షల ఉద్యోగాలు ముందుకు తీసుకెళ్తున్నాం. రాగానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం. అలాగే పరిశ్రమలు ప్రోత్సహిస్తే చాలా టూరిజం ప్రోత్సహిస్తే ఉద్యోగాలు పెరుగుతాయి. వాటన్నిటికంటే వైద్యం ఖరీదైపోయింది. ఈ రోజున వైద్యానికి మనం ఇవ్వాల్సింది ప్రతి కుటుంబానికి మనకి లండన్ లో ఉంది, యూకేలో ఉంది. హెల్త్ కేర్ చాలా బలంగా ఉంటుంది. ట్యాక్సులు కలెక్ట్ చేస్తారు కానీ మనకి ఏ విధంగా అండగా ఉండవు ప్రభుత్వాలు. అందుకని ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ మనకి కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది, ఒక కూటమి తీసుకొస్తుంది, మొదటిసారి. అలాగే సాగునీరు, ఎక్కడైతే సాగునీరు ముఖ్యంగా నేను పోలవరం కానీ మిగతా నదుల అనుసంధానం కానీ ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏదైనా కానీ బేసిక్ గా సాగునీటికి సంబంధించిన మొట్టమొదటి బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకునేది లాకుల మెయింటెనెన్స్, డ్రైనేజ్ ని పూడికలు తీయటం, పొలాల్లోకి మరుగునీరుని తిరిగి సరైన విధానంలో సముద్రంలో కలపడం. ఇవన్నీ చేస్తే ముందు చిన్న మినీ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ముందు తొందరగా పూర్తి చేయటం. అలాగే పోలవరాన్ని పూర్తి చేస్తే పోలవరం కోసం నేను ఒక ఆలోచన ఇచ్చాను. 30,000 కోట్ల రూపాయలు పునరావాస కార్యక్రమానికి అవుద్ది. నేను ఒకటే చెప్పాను, 60 రూపాయల మందుని 200 రూపాయలకి ప్రజలు కొనగలుగుతున్నప్పుడు 40,000 కోట్లు ఇసుకలోనూ 41,000 కోట్లు మద్యంలో దోపిడీ చేయగలుగుతున్నప్పుడు 35,000 కోట్లు ఎందుకు మనం రైజ్ చేయలేం? నా వంతు కృషిగా నేను ₹1 కోటి నేను అనౌన్స్ చేస్తే అందరూ పాపం పక్కనున్న ఎంపీ గారు కూడా చేశారు. నేను నిజంగా చెప్తున్నాను, మనసుంటే మార్గాలుంటాయి. ఈ దేశం బాగుండాలి, సమాజం బాగుండాలంటే పోలవరం పూర్తవుద్ది. పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందాక నేను చెప్పాను మీకు, నాగాయలంక గొల్లమోదులో DRDO 30,000 కోట్లతోటి మిస్సైల్ లాంచింగ్ సెంటర్ పెట్టడానికి సన్నాహాలు చేసింది. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక దీని గురించి అసలు ఊసెత్తలేదు. చుట్టుపక్కల ఎందుకు ఇది అవసరం అంటే అక్కడ టెస్టింగ్ సెంటర్స్ మీరు అనుకోవచ్చు మనకేంటని, బోల్డంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇళ్ల నిర్మాణం కావాలి, స్థలాల రేట్లు పెరుగుతాయి, షాపులు కట్టుకోవచ్చు, షాపులు పెట్టుకోవచ్చు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఒక పరిశ్రమ వచ్చిందంటే అక్కడ ఒక లాంచింగ్ సెంటర్ వచ్చిందంటే చాలా అవసరాలు కావాలి అక్కడ పనిచేసే వాళ్ళకి. దాని తగ్గట్టుగా ఇక్కడ ఉన్న ఇలాంటి షాపింగ్ కాంప్లెక్స్లు కానీ రెంట్లకు కానీ బోల్డన్ని బిల్డింగ్లు అవసరం అవుతాయి. యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి. దానివల్ల అది ముందుకు తీసుకెళ్లేదు. దానిని మన బాలశౌరి గారు ఆ DRDO 30,000 కోట్లతో ఉన్న మిసైల్ లాంచింగ్ సెంటర్ కి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయిపోయింది కాబట్టి ఆయన ఎంపీగా బాధ్యత తీసుకొని దాన్ని ఇక్కడ తీసుకొచ్చే సన్నాహాలు ఆయనకి రెడీ చేస్తాను మీకు ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. అలాగే తెలుగు మీడియం ఉండాలని మేము కోరుకోవాలి. అదొకటి అర్థం చేసుకోండి. జాషువా చదవాలన్నా గుర్రం జాషువా ఎవరు? లండన్ లో పుట్టినవాడు కాదు, శ్వేత జాతీయుడు కాదు, అగ్రవర్ణమా కాదు, దళిత కులాలకు చెందినవాడు. ఈ రోజున గబ్బిలం కానీ ఫిరదౌసి కానీ అవన్నీ రాసిన వాడు ఎవరు? గుర్రం జాషువా. దళిత కులాల్లో పుట్టిన మహానుభావుడు, తెలుగు భాషకు అంత గౌరవం ఇచ్చిన వాడు. దామోదరం సంజయ్ గారు ఎవరు?
దళిత ముఖ్యమంత్రి. తెలుగుని అధికార భాషగా చేశాడంటే దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ గారు. జగన్ కి కాపీలు కొట్టి కూర్చోబెట్టి శివశివాని పబ్లిక్ స్కూల్లో ఎగ్జామ్ పేపర్స్ రిలీజ్ చేసేవాడికి తెలుగు భాషలో ఉన్న మాధుర్యం ఏమర్థం అవుతుంది? అరే లార్డ్ టెన్నిసన్ లో మాకు ఇంగ్లీష్ రాదా? ఇంగ్లీష్ వచ్చు. అరే నువ్వు హిందీ రాదా? హిందీ వచ్చు. రామ్ధారీది సింగ్ దినకర్ది పరశురాంకి ప్రతీక్ష చదువు, అర్థమవుద్ది. అరే భాషలు కావాలి మనకి. మాతృభాష లేని కాడికి ఎలా నేర్చుకుంటాం? మాతృభాషను బట్టే మనం బేరీ చేసుకుంటాం వేరే భాష నేర్చుకోవడానికి. నువ్వు ఇలా రా అని చెప్పి అనాలి అంటే ఏ భాషలో అడుగుతాం? స్ట్రైట్ గా పుట్టగానే మనకి ఇంగ్లీష్ వచ్చేస్తా? మన ఇంగ్లీష్ ని తగ్గించట్లా, ఇంగ్లీష్ మీడియం ని తగ్గించట్లా. మేము అడుగుతుంది ఏంటంటే మాతృభాషని మర్చిపోవద్దని. మాతృభాషని మర్చిపోతే గుర్రం జాషువా గబ్బిలాన్ని అర్థం చేసుకునేది ఎలా? జగన్ కి గబ్బిలం అంటే ఎగిరే గబ్బిలం అనుకుంటాడు. గుర్రం జాషువా రాసిన గొప్ప కావ్యం అర్థం కాదు అది. క్లాస్ వార్ అంటే జగన్ అర్థం చేసుకోవాల్సింది ఫిరదౌసి. ఫిరదౌసి ఫిరదౌసి ఏంటంటే పాపం ఆ మొఘల్ చక్రవర్తి కాలంలో మనకి అక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఫిరదౌసి కవి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వలస పాలకుడు ఇక్కడికి వచ్చి నా గురించి చరిత్ర రాయమంటాడు. చరిత్ర రాయమంటే ఆయన గురించి వాడు అంటాడు, ఆ చక్రవర్తి నీకు ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు నాణ్యం ఇస్తానంటాడు. ఇది నేను చిన్నప్పుడు 8th క్లాస్లో నేర్చుకున్నా. నాకు నా గురువు ఎంత గొప్పగా చెప్పాడంటే ఆయన బ్రాహ్మణుడు, ఆయన బ్రాహ్మిన్. కానీ నాకు చెప్పింది ఎవరి గురించి? దళిత కవి అయిన గుర్రం జాషువా గురించి. ఆయన కూర్చొని నాకు ఎంత అందంగా చెప్పాడు ఫిరదౌసి అంటే, కష్టాన్ని చక్రవర్తి దోచుకుంటే ఎలా ఉంటుందంటే అన్నాడు, నేను ఒక్కొక్క పద్యం రాయాలి అంటే నా రక్తాన్ని మరిగించి నా మేధస్సుని కరిగించి నా మెదడుని విపరీతంగా చలనం చేసి ఒక్కొక్క కావ్యం రాస్తే, నీ గొప్పతనం రాస్తే చక్రవర్తి మర్చిపోయాడు. ఆడికేదో ఇచ్చి పంపించేస్తే ఏడుపుతోటి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయి ఫిరదౌసి చక్రవర్తి మీద కోపంతో ఆ పోయం రాశాడు. నువ్వు నా కష్టాన్ని దోచావు, నా ఏడుపు మిగిలింది నీకు అని రాస్తే అతను వెంటాడి వేధిస్తే తప్పించుకున్నాడు. అంటే ఇది ఏంటి చెప్తుందంటే ఒకడి శ్రమని ఒకడి కష్టాన్ని దోచుకున్న అర్థం ఎవరు రాశాడు? మనకి గుర్రం జాషువా రాశాడు. దళిత కవి. ఆయన దళితుడని చెప్పుకోలే, మహా గొప్ప గాంధేయవాది. అలాంటి గుర్రం జాషువా గారిని అర్థం చేసుకోవాలంటే తెలుగు భాష మాధుర్యం అర్థం కావాలి. ఒక విశ్వనాథ సత్యనారాయణ గారు అర్థం చేసుకోవాలి. 1000 పడగలంటే తెలుగు భాష అర్థం కావాలి. ఇంగ్లీష్ లో లార్డ్ టెన్నిసన్ కానీ నువ్వు కూర్చోబెట్టి ఎంత గొప్ప కవులను విలియం వర్డ్స్వర్త్ ఎవరిని అర్థం చేసుకోవాలన్నా ముందు నీకు తెలుగు భాష వచ్చి ఉండాలి. తెలుగు తెలుగు కవిత్వం రావాలి, అర్థం కావాలి. అప్పుడు మెచ్చుకోగలం. మీరు చెప్పండి, ఒక్కొక్క కవి ఎంత అద్భుతంగా రాశాడు తెలుగుని మనం రక్షించుకోకపోతే బ్రిటిష్ వాడు రక్షిస్తాడా? ఎవరు రక్షించుకుంటాడు? తెలుగులో బూతులు తిడుతున్నారా, ఇంగ్లీష్లో బూతులు తిడుతున్నారా? వీళ్ళ తెలుగు బూతులు తిట్టడానికి వైసీపీ వాళ్ళకి. మన తెలుగు ఆత్మ ఉత్తేజం పెంచడానికి సముద్రం మీరు చూడండి, దివిసీమ సముద్రం పక్కనే. నాకు మనకి శేషేంద్ర గారు చెప్తారు, మీ అందరికి చెప్తా ఉన్నా, సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు. తుఫాను గొంతు చిత్తం మనడం మెరగదు. పర్వతం ఎవడికి వంగి సలాం చేయదు. నేనింత కలిపి పిడికిడి మట్టే కావచ్చు, కానీ గొంతెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది. గొంతెత్తితే పింగళి వెంకయ్య మువ్వెన్నెల జెండాకున్నంత పొగరుంది. ఈ మాధుర్యం ఎక్కడుంది? ఈ భావాన్ని రేపొద్దున ఇంగ్లీష్లో ఎవరికైనా చెప్పాలి అంటే మాతృభాష వచ్చిండాలి. మాతృభాష మాధుర్యాన్ని అర్థం కానివాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. మనం ఎందుకు చేస్తాం? మాట్లాడితే కూర్చోబెట్టి ఇంగ్లీష్ మీడియంని డిస్కరేజ్ చేస్తున్నాం అంటాడు. ఇంగ్లీష్ మీడియం ఎందుకు డిస్కరేజ్ చేస్తాం? ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ నేర్చుకుంటారు, ఫ్రెంచ్ని వదల్లా. స్పానిష్ వాళ్ళు ఉన్నారు, స్పానిష్ని వదల్లా. హిందీ ఉన్నారు, తమిళ్ వాళ్ళు ఉన్నారు, తమిళ్ సోదరులు తమిళ్ని ఎక్కడా వదల్లా. తిరుక్కురలు కానీ సుబ్రహ్మణ్య భారతి కవితలు కానీ ఏదైనా సరే తమిళ్ పట్టుకుంటారు వాళ్ళు. ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడతారు. మేము కోరుకుంటుంది అది.
ఈ చవటల్లాగా ఈ దద్దమ్మల్లా కూర్చోబెట్టి మేమే తగ్గించట్లా. వైసీపీ మాకు కూర్చోబెట్టి మాకు ఇంగ్లీష్ వద్దు అన్నారు. చెప్తుంది ఏంటి, అర్థం చేసుకుంటుంది ఏంటి? చదువుకుంటే కదా. కాపీలు కొట్టేవాడు ఎగ్జామ్లు పేపర్లు రిలీజ్ చేసేవాడికి ఏం అర్థం అవుతుంది మేము చెప్పే మాట? తెలుగు భాషని ఇంగ్లీష్ మీడియంని గౌరవిస్తాం, పెంచుతాం, కానీ తెలుగు భాషని సంరక్షించుకుంటాం. ఇది మండలి బుద్ధిప్రసాద్ గారి సమక్షంలో చెప్తున్నాను. తెలుగు భాష ఔన్నత్యానికి, తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడే మహానుభావుడైన ఇందాక మీరు ఆ కార్డు పట్టుకున్నారు. డాక్టర్ కోటా శ్రీహరి గారి హత్య వెనక వైసీపీ నాయకులు ఉన్నారు. పోలీసులు ఇప్పుడు దాకా ఛార్జ్ షీట్ కూడా చేయలేదంటే నేను చెప్పింది ఇందాక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇదే. ప్రతిసారి చెప్తాను, చట్టం బలహీనులకు చాలా బలంగా పనిచేస్తుంది, బలవంతులకు చాలా బలహీనంగా పనిచేస్తుంది. ఈ పరిస్థితి మారాలి. ఎవ్వడికి కష్టం వచ్చినా, ఎవ్వడికి నష్టం వచ్చినా మనల్ని సంరక్షించని చట్టాలు దేనికి? బుట్ట దాఖలు చేయడానికి కాకపోతే. అందుకని మనకి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి రాగానే జెండా కిందకు దించాం. కూటమి ప్రభుత్వం రాగానే నేను మీకు మాటిస్తున్నా, లా అండ్ ఆర్డర్ పరిస్థితిని చాలా బలంగా చేస్తాం. ఇలా మీరు ప్లే కార్డులు పట్టుకోవాల్సిన అవసరం లేదు. పోలీసులకి పోలీసు బాధ్యతల్లో జోక్యం చేసుకోకుండా ఉంటాం. డాక్టర్ శ్రీహరి గారికి హత్యకి ఆ దోషులకు శిక్ష పడేలాగా లా అండ్ ఆర్డర్ ఉంటుందని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. మహిళలకి, ఆడపడుచులకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పాం. ఆటో డ్రైవర్ సోదరులందరికీ చెప్తా ఉన్నాను, ఆటో డ్రైవర్ సోదరులందరికీ మీకు ఇబ్బంది కలగకుండానే ఉంటుంది. మిమ్మల్ని వేధించని ప్రభుత్వాలు వస్తాయి. మిమ్మల్ని వేధిస్తే మిమ్మల్ని రక్షించే ప్రభుత్వం ఉంటుంది. మీరు కాకి చొక్కా వేసుకోకపోతే మీకు ఇవ్వడానికి వాహన మిత్రాన్ని ఇస్తున్నాడు 10,000. కానీ మీకు పెట్టిన టార్గెట్ అంటే మీరు వైలేట్ చేస్తే, ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేస్తే, మీరు కాకి చొక్కా వేసుకోకపోతే వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ ఏంటంటే ట్రాఫిక్ పోలీస్కి వైఎస్ జగన్ 1,000 కోట్ల రూపాయల టార్గెట్ పెట్టాడు. ఎవరు ట్రాఫిక్ వైలేట్ చేసినా, ఆటో డ్రైవర్లు కాకి చొక్కా వేసుకోకపోయినా, విధుల్లో సరిగ్గా ఉండకపోయినా, చిన్నపాటి వైలేషన్ ఉన్నా వాళ్ళు కూర్చోబెట్టి మనకి పెనాల్టీ వేయడం, 1,000 కోట్లు సంపాదించమని. ఆ 1,000 కోట్లు మీ దగ్గర నుంచే తీసుకొని మీకు 600 కోట్లు 400 కోట్లు ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కాకుండా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వాలు బాగున్నప్పుడు చాలా మంది ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, నా సన్నిహితులకి, నాకు తెలిసిన వాళ్ళకి, నాకు కూడా చెప్పారు. ఒకసారి మాట్లాడతాను, అంటే అన్న మాకు ఏమొద్దు, ముందు గతుకులు లేని రోడ్లు పెట్టారన్న, మాకు మెయింటెనెన్స్ చేసుకుని చచ్చిపోతాం అన్నాం మేము. ఇదివరకు సవారీలు ఎక్కువ వచ్చే, అమరావతి రాజధాని ఉన్నప్పుడు సవారీలు ఎక్కువ ఉండే, వ్యాపారాలు ఎక్కువ ఉన్నప్పుడు 10 మంది తిరిగేవాళ్ళు. ఈ రోజున కూర్చోమని సవారీలకి ఎవరు రావట్లా. వీళ్ళు ఇచ్చే 10,000 మాకు 4 పది గీసుకోవడానికి కూడా సరిపోవట్లేదు మాకు. అంటే మాకు సంక్షేమ పథకాలు ఇస్తే సంతోషంగా తీసుకుంటాం, కానీ వీటన్నిటికీ మించి మాకు ఉపాధి కల్పించే అవకాశం, మాకు సవారీలు ఇచ్చే అవకాశం చూడండి అంటే నేను ఆటో సోదరులకు ఒకటే చెప్తాను, మీకు భవిష్యత్తు బాగుండేలాగా, మిమ్మల్ని వేధించని, మీకు ఆర్టీఏ, మీకు ముఖ్యంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ రవాణా సంస్థ నుంచి మీకు వేధింపులు తగ్గేలాగా, ఒకవేళ వేధింపులుంటే మీ గోడు వినేలాంటి ప్రభుత్వం వస్తుందని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున నేను ఓట్లు అడగడానికి రాలా, ఓట్లని అభ్యర్థించడానికి వచ్చాను. మీ భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వానికి, జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి, కూటమికి భారీ మెజారిటీతో గెలిపించమని అభ్యర్థిస్తున్నాను. స్టీవ్ జాబ్స్ యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఒకసారి ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే ఆయన అన్నది ఏంటంటే, చిన్నప్పుడు ఆయనకి ఏదో అవసరం అయితే IBM డైరెక్ట్ గా
ఒక హెడ్కి ఫోన్ చేసి ఆయన అడిగింది నాకు పలానా ఒక ఎలక్ట్రానిక్ బోర్డు కావాలి, నాకు ఎలా దొరుకుద్ది అంటే ఆయన హెల్ప్ చేశాడని. ఆయన అడిగారు, నువ్వు ఎలాగ అడిగావు డైరెక్ట్ IBMకి సంబంధించినంత ఉన్నతాధికారిని అంటే, సింపుల్ గా నీకు ఏదైనా జీవితంలో ఏదైనా కావాలంటే నువ్వు అడగాలి అని. ఈ రోజున నేను అడుగుతా ఉన్నా, దశాబ్ద కాలం తర్వాత అడుగుతున్నా, కూటమిని గెలిపించండి, మీ భవిష్యత్తుని కాపాడుకోండి అని అడుగుతున్నా, అభ్యర్థిస్తున్నా. మీరు DSC ట్రైనింగ్ సెంటర్స్ ఇక్కడ ఇన్ని ఉన్నాయి. మీరు ఎంత కష్టపడి ఉంటారు, ఎంత ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఎంత ప్రిపేర్ అయిపోయి ఉంటారు, మీరు ఎంత చదువుకొని ఉంటారు. ఒక్కొక్క ఉద్యోగం కావాలంటే ఎంత చదువుకొని ఉండాలి. మీ భవిష్యత్తు కోసం ఒక సైంటిస్ట్ అవ్వాలన్నా, ఒక డాక్టర్ అవ్వాలన్నా ఎంత చదువుకొని ఉండాలి. కానీ రాజకీయ నాయకులకే ఏం చదువుకోవాల్సిన అవసరం లేదు. మీ నమ్మకంతో ఓటేస్తారు. కానీ నేను అనుకున్నా, ఇన్ని కోట్ల మంది భవిష్యత్తుని నడిపే జనసేన పార్టీని నడపాలి అంటే దశాబ్దం నాకు అనుభవం కావాలి. మీరు చూస్తే 2014లో 25 సంవత్సరాలు నేను ఇక్కడ ఉంటాను. దశాబ్దం ఓడిపోయి నలిగి తిట్టించుకొని నిలబడి ఈ రోజున అడుగుతున్నా, 2 చేతులెత్తి ఆర్థిస్తున్నాం, 2 చేతులు నమస్కారం పెట్టి అడుగుతున్నాం. దేనికి నాకు సరదా? ఇందాక బాలశౌరి గారు చెప్పినట్టుగా కోట్లు ట్యాక్స్ కట్టా, కోట్లు ఇచ్చా, నాకేమీ అవసరం లేదు. కానీ నా కోరిక పింగళి వెంకయ్య గారిని స్ఫూర్తిగా తీసుకున్నాం, అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్నాం, నేతాజీ, గాంధీజీ, పింగళి వెంకయ్య మహానుభావులందరినీ స్ఫూర్తిగా తీసుకుని ఒక తరానికి పనికి రావడానికి నేను ఉపయోగపడటానికి వచ్చాను. ఈ రోజున మేమందరం కూడా ఎవరెవరి స్థాయిల్లో ఎవరి సమర్థత ప్రతిభను బట్టి మీకు అండగా నిలబడడానికి వచ్చాం. మీ భవిష్యత్తు కోసం వారధిగా ఉండడానికి వచ్చాం. మాకు ఈ నేల మీద నాకు ప్రేమ, ఈ నేల మీద పిచ్చి. ఎందుకంటే స్వాతంత్ర సమరయోధుల కథలు విని 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 అరే మనదేని వంతు కృషి చేద్దాం, నిలబడదామని వచ్చాం. అందుకని అందరి గురించి ఓట్లు అడుగుతున్నా, బాధ్యత కూడా తీసుకుంటాం. పని చేస్తాను, పని చేయిస్తానని తెలియజేసుకుంటున్నాం. ఎమ్మెల్యేలను గెలిపించండి, నేను పని చేస్తా, అందరి చేత పని చేయిస్తాం. వేదిక పైన కొనకల నారాయణ గారికి ఈ చల్లటి సాయంకాలాన భగవంతుడు మీకు 100 ఏళ్ల ఆయురారోగ్యాలు ఇవ్వాలని మీ పుట్టినరోజు సందర్భంగా మీకు నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అంబటి రాయుడు ఉన్నారు. అంబటి రాయుడు యువతకి సంకేతం. 19 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ కొట్టినాడు. అలాంటి వ్యక్తి మీ ముందున్నాడు ఈ రోజున. ఏం లే, ఇవన్నీ సంకేతాలు ఏంటంటే మీ భవిష్యత్తు కోసం ఇలాంటి యువత ఉన్నారు. రేపొద్దున నేను ఒకటే చెప్పాను అంబటి రాయుడికి, నిన్ను బానిసగా చూడం, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం, మా సోదరుడుగా చూసుకుంటాం. ఈ పార్టీ గాని ఈ సమాజం గాని కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఉండేది. ఒకరి కోసం పనిచేయదు రాజ్యాంగం. ఏ ఒక్క నాయకుడన్నా సరే నేను ఒకటే మాట్లాడుతున్నా, ఎవరు కూడా ఒక కులానికి ఎవరు పని చేయలేరు, కుదరదు. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అర్థం చేసుకున్నవాడు, కొన్ని వందలాది మంది మేధావులు కలిసి కూర్చుకున్న చేసిన రాజ్యాంగం ఒక కులాని కోసం రాయలా. అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలు, భాషలు, అన్ని లింగ్విస్టిక్ డిఫరెన్సెస్ తో ఉన్న అంతమందికి అండగా నిలబడటానికి వచ్చింది రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగం ఒక కులం కోసం పనిచేయదు. ఎవరైతే బాధలు పడుతున్నారో, ఎవరికైతే న్యాయం జరగాలో, ఎవరికైతే మనకి హక్కులతో పాటు బాధ్యతలు నిర్వహిస్తారో వారందరికీ అండగా ఉండటానికి. అలాగే మండలి రాజేష్ గారికి, మార్కాండేయుల బాబు గారికి, బుచ్చిబాబు గారికి, మనకి బానోయ్ రామకృష్ణ గారికి, మన రాజాబాబు గారికి, బండేటి రామకృష్ణ గారికి, వీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ వేదిక పైన నాతో పాటు ఉన్న కూటమి నుంచి పోటీ చేస్తున్న వారు, ఒకరు మండలి బుద్ధప్రసాద్ గారు, జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు నుంచి అవనిగడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇంకొకరు చాలా గట్టిగా అవసరమైతే చూడటానికి నేను
బాలశౌరి గారిలో ఇంత తేజస్సు, ఇంత బలం, చొక్కా పట్టుకునే నిలదీసే తత్వం ఉంటుందని విన్నాను కానీ ఎప్పుడు చూడలా. మొన్న ఆయన ఒక చిరుతుపుల్ల చెలరేగిపోయిన విధానం చూస్తే జనసేనకి బలమైన నాయకుడు వచ్చారు. వారిని ఉట్టిన పెట్ల బందర్ పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టాం. మన దివిసీమను కాపాడుకుంటాం, బందర్ పార్లమెంట్ అవసరాలను తీర్చుకుంటాం. అలాగే రైల్వే లైన్ ఏర్పాటు చేసే వరకు అహర్నిశలు శ్రమిస్తాం. అలాంటి వ్యక్తి గాజు గ్లాసు గుర్తు మీద ఇందాక చెప్పిన కొడితే కొట్టాలి 6 కొట్టాలని చెప్పి 6వ నెంబర్ మీద గాజు గ్లాసు, పేరు కంటే గాజు గ్లాసు, బాలశౌరి గారు గాజు గ్లాసు, ఇదే గుర్తుపెట్టుకోండి. జల్సాలో డైలాగ్ చెప్తాను కదా, టార్గెట్ ఎదురుగా చూడండి, గాజు గ్లాసు బాలశౌరి, గాజు గ్లాసు బాలశౌరి, గాజు గ్లాసు బాలశౌరి. నెంబర్ 6 గాజు గ్లాసు బాలశౌరి, నెంబర్ 6 గాజు గ్లాసు బాలశౌరి. గుద్దేయండి, పగిలిపోవాలి, అదిరిపోయే మెజారిటీ రావాలి. 6 6 చాలా బలమైంది. షట్కోణం, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు పుట్టింది, షణ్ముఖుడు అంటాం. అదృష్టం వీళ్ళతోకి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆశీస్సులున్నాయి. భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు, షణ్ముఖుడు అంటాం. అలాంటి దీనికి ఆయనకి కూడా షణ్ముఖులు. 6వ నెంబరు మండలి బుద్ధప్రసాద్ గారికి ఒకటే గుర్తుపెట్టుకోండి, అవ్వనిగడ్డ మండలి బుద్ధప్రసాద్ గారు 6 గాజు గ్లాసు, మండలి బుద్ధప్రసాద్ గారు 6 గాజు గ్లాసు గుర్తు. గుర్తేయండి, భారీ మెజారిటీ. వర్లరామయ్య గారి పుత్రుడు, పామరు నియోజకవర్గం నుంచి. నాకు అతను ఇంత వాగ్దాటి ఉంటుందని తెలీదు. మనకి సిద్ధార్థలో చదువుకున్న వ్యక్తి, నా సన్నిహితుడికి కావలసిన మిత్రుడు. మనకి కుమార్ రాజా గారికి వర్లరామయ్య గారి అబ్బాయి, తండ్రికి తగ్గ తనయుడు. వర్లరామయ్య గారు ఏం మాత్రం ఆలోచించకుండా, భయం లేకుండా మాట్లాడగలిగే వ్యక్తి. అలాంటి వ్యక్తికి పుట్టిన తనయుడు. తెలుగుదేశం పార్టీ తరఫున పామరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. జన సైనికులకి, జనసేన మద్దతుదారులకి అందరికీ తెలియజేస్తా ఉన్నాం, మనకి కుమార్ రాజా గారికి, కుమార్ రాజా గారికి తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద బంపర్ మెజారిటీతో గెలిపించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముగింపు వాక్యాలుగా ఆడబిడ్డలకు చెప్తా ఉన్నాం, అమ్మ భవిష్యత్తు మీది, మీరు బాగుంటేనే మేము బాగుంటాం. ఆడతల్లులు బాగుంటేనే బాగుంటాం, ఆడబిడ్డలు బాగుంటేనే బాగుంటాం. మీరు ఏ సభలకు కూడా ఇంతమంది ఆడబిడ్డలు నేను చూడను, కానీ మీరు వచ్చి ఇంత ఆశీస్సులు, ఇంత బలంగా వస్తారు, ఇంత ఆత్మవిశ్వాసంతో వస్తారు. ఒక అన్నగా చెప్తున్నాను, మీకు అండగా ఉండేవాడిగా చెప్తున్నాను, మీరు నమ్మే వ్యక్తిగా చెప్తున్నాను. నేను కూటమి ప్రభుత్వం మీ భవిష్యత్తు కోసం మీకు అండగా ఉండటానికి ఇక్కడున్న ఆడపడుచులకి, యువతలకి, అక్క చెల్లెలకి, పెద్దలకి, తల్లులకి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం, మీ భవిష్యత్తుకి బంగారు బాట వేస్తాం తెలియజేసుకుంటూ, తెలుగుదేశం నాయకులకి మనం మొదటగా ఏ కులమని కాదు, ముందుగా జాషువా విశ్వనరులం, మానవ జాతి మనదే, కులాలకు అతీతం, మతాలకు అతీతం, ముందు మనుషులం, మానవ హక్కులు మాట్లాడతాం. అందులో వెనుకబడిన వర్గాలకి, అణగారిన వర్గాలకి ఎవ్వరికీ అన్యాయం జరిగినా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, యువతకి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, రైతుకి సాగునీరు, ప్రతి వ్యక్తులకి తాగునీరు, యువతకి, యువకులకి విద్య, ప్రతి ఒక్కరికి వైద్యం, అందరికీ ఉపాధి కలగాలని, అన్నిటికంటే స్వేచ్ఛ భద్రతతో ఉన్న ఒక కొత్త ప్రభుత్వం వస్తుంది, మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై జై జనసేన, జై
నేను నా వారాహిలో ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరుగుతాను. ఎవరు ఆపుతారో నేను చూస్తాను. ఇవన్నీ ఒకవైపున చెబుతూ